ఈ పోర్నోగ్రఫీ గురించి నాయన నాయన ప్రతి వ్యక్తి కూడా నాయన ఎక్కడైతే నాయన మా నేత్రాశతో ఎక్కడ పడిపోతున్నామో, చూపు ద్వారా ఎవరిని నాయన ఏ విషయాల్లో మేము పాపం చేస్తున్నామో, మాట ద్వారా కానీ నాయన వీటన్నిటి ద్వారా ఇలాంటివన్నీ మా నుంచి తీసివేయాలంటే ప్రభా నాయన మీ పరిశుద్ధ లేఖనంలో ఏ విధంగా అయితే నాయన మీరు రాయించి ఉన్నారో ఆత్మ ప్రేరేపణతో అట్టి మాటలు మేము వినట్టుకు మీ సహాయం దయచేయండి ప్రభా. ఈ లోక సంబంధమైన వ్యవహారాల నుంచి మా అందరిని దూరపరచండి. మీ ఆత్మ సంబంధాలుగా మేము జీవించినట్లు మీ సహాయం దయచేయమని ఈ రాత్రి బోధిస్తున్న అందరిని జ్ఞాపకం చేసుకోండి. మీ పరిశుద్ధాత్మ శక్తి, మీ జ్ఞానము, మీ నెమ్మది, మీ సమాధానంతో నింపిన ఆయన మీ మాటలు ఉన్నట్టుకు నాయన వాటిని గ్రహించుకొని మేము అటు జీవితాన్ని మేము జీవించుటకు నాయన మేము సహాయం దయచేయమని ఈ రాత్రి పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క అవసరత మీ నామలో తీర్చమని ఆయన ఈ క్లాస్ అంతటిని మీ హస్తాలకు అప్పచెప్తున్నాయన మీ ఆత్మతో నింపి ముందుకు నడిపించమని, ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి శుభాభివందనములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగా మనమందరం కూడా యవనస్తులు, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి ప్రభు మహిమ కొరకు ఆయన ఆజ్ఞకు లోబడి అని చెప్పినట్టుగా నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండమని లేఖనం సెలవిస్తా ఉంది. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత అనేది ఒక ప్రధానమైనటువంటి మెట్టు. అది ప్రతి క్రైస్తవునికి ఉండాల్సినటువంటి జీవిత విధానం అది. సో మనందరికి తెలుసు, ప్రతి క్రైస్తవుడు అంటే మ్యాండేటరీగా ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవించడం అనేది ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. మరి రోజు అలాంటి పరిశుద్ధత గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు, పరిశుద్ధత గురించి మనం డిస్కస్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా 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 ఇబ్బందిగా ఉండేటువంటి విషయంగా మనం చూస్తా ఉన్నాం. అంటే నేటి దినాల్లో పరిశుద్ధత పట్ల చాలా వ్యతిరేకత, పరిశుద్ధత పట్ల ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం, పరిశుద్ధత పట్ల ఒక రకమైనటువంటి వెగటు అనేది, అంటే నిజంగా అంటే పాపాన్ని ద్వేషించడానికంటే కూడా మనం పరిశుద్ధతను పక్కన పెట్టేటువంటి స్థితిలో ప్రపంచం ఉంది అనే దానికి ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనలు, ఇన్సిడెంట్లే ఉదాహరణగా మనం చూడవచ్చు. సో అందులో మనిషిని పాపాన్ని అత్యధికంగా ప్రేరేపిస్తున్న వాటిలో పోర్నోగ్రఫీ ఒకటి. ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఎక్కువగా, అంటే మనుషులే, అంటే ప్రపంచంలో క్రైస్తవులే కాదు, అనేక మంది అనేక రీతులుగా పోర్నోగ్రఫీకి బానిసలు అవుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఈరోజు మీడియా ఎంత ప్రభావవంతంగా ఒక మనిషి మీద ప్రభావితం చూస్తుందో మనం చెప్పనక్కర్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడొచ్చు. సో అశ్లీల దృశ్యములను చూచుట నుండి స్వాతంత్రము పొందుట, ఫ్రీడమ్ ఫ్రమ్ పోర్నోగ్రఫీ. ఎలా స్వాతంత్రాన్ని మనం పొందగలుగుతాం అనేది నేర్చుకోబోతున్నామండి. చాలా శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా గమనించండి. మీకు ఎలాంటి ప్రాక్టికల్ గా లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి హెల్ప్ కావాల్సిన దయచేసి అడగండి. మనం ఒకరొకరు ఎంకరేజ్ చేసుకుంటూ అద్భుతమైనటువంటి దేవుడు కోరుకున్నటువంటి ఆ పరిశుద్ధ జీవితం వైపు మనం అడుగులు వేయడానికి ప్రయత్నం చేద్దాం. సో అశ్లీల దృశ్యంలో చూచుట నుండి స్వాతంత్రం పొందుట, ఫ్రీడమ్ ఫ్రమ్ పోర్నోగ్రఫీ. ఎలా మనం స్వతంత్రం పొందగలుగుతాం? ముందు పోర్నోగ్రఫీ వల్ల కలిగేటువంటి ఫలితాలు మరి పర్యావసనాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమొస్తుంది? పోర్నోగ్రఫీ వల్ల కలిగే ఫలితాలు ఏంటి, మరి పర్యావసనాలు ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? నిజంగా పోర్నోగ్రఫీ చూడడం వల్ల ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది? ఒక మానవుడు, ఒక మనిషి పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోతే, లేకపోతే బానిస అయిపోతే, వ్యసనంగా మార్చుకుంటే ఎంత ప్రమాదకరమైన స్థితిని, ఎలాంటి పర్యావసనాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుందో ముందు చూద్దాం. చూడండి, ఉపోద్ఘాతం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వే గాని వీటి పేరైనను ఎత్తకూడదు అంట. ఇదే పరిశుద్ధులకు తగినది. సో ఒక పరిశుద్ధునిగా జీవించాలనుకున్నటువంటి వ్యక్తికి తగినది ఏంటి అనేది ఈ లేఖనం ఎంతో ముక్కుసూటిగా స్ట్రేట్ ఫార్వర్డ్ గా మనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన విషయం. ఏమంటున్నాడు అక్కడ? ఏ విధమైన, ఫస్ట్ ఏం పెట్టాడు చూడండి, మీలో ఏ విధమైనటువంటి, అంటే జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రత గాని, రెండు కూడా చూడండి ఒకసారి పరిశుద్ధతకు అనుసంధానమైనటువంటి రెండు విషయాలు మాట్లాడుతున్నాడు. దాంతో పాటు లోభత్వము, పిసినారితనము, అంటే క్రైస్తవ్యంలో ఇవి అత్యంత ప్రమాదకరమైన విషయం. అంటే పరిశుద్ధుడు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా జీవించాలనుకునే వ్యక్తికి జారత్వం జోలికెళ్ళాడు, ఏ విధమైనటువంటి అపవిత్రత జోలికెళ్ళాడు. అలాగే పిసినారితనం, అంటే క్రైస్తవుడు అనేవాడు ప్రేమకు ప్రతిరూపం. అసలు చెప్పాలంటే ప్రేమించడానికి
వాడు క్రియేట్ చేయబడ్డాడు, ప్రేమించడానికే రక్షించబడ్డాడు అన్నట్టుగా ఉంటది. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు క్రైస్తవుడు ఒక ప్రేమకు అంటే ప్రేమను పంచే వ్యక్తిగా ఉండాలి. అందుకే ఆ లోభత్వం అనేది ప్రేమను చంపేస్తుంది. అందుకే పవిత్రతకి పరిశుద్ధుల జీవితానికి తగినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తున్నాం. అయితే మనం లోభత్వం గురించి ఇక్కడ డిస్కషన్ చేయట్లేదు కానీ జారత్వము మరియు అపవిత్రత గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. చూడండి, జారత్వం గాని ఏ విధమైన అపవిత్రతయే గాని అంట. జారత్వం మరియు ఏ విధమైన అపవిత్రత కావచ్చు అంటే నిన్ను అపవిత్ర పరిచేది ఏదైనా కావచ్చు. అది సోషల్ మీడియానా, ప్రింట్ మీడియానా, ఎలక్ట్రానిక్ మీడియానా, లేకపోతే ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఈ 3 రకాల మీడియాలు అనేక మంది జీవితాల మీద ఎంతో ప్రభావితం చూపిస్తున్నటువంటి టూల్స్ అవన్నీ కూడా. వాటి కారణంగా నువ్వు ఏ విధమైనటువంటి అపవిత్రతకు లోనైనా కూడా సరైనది కాదు. సో అప్పుడు ఈ 3 లేవు. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరు. ఇప్పుడు మన మీద ఎక్కువగా ప్రభావితం చేస్తున్న ఈ 3 సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సో కాబట్టి ఏ విధమైన అపవిత్రతకు అయినా కూడా మనం ఎడమ ఇవ్వకూడదంట. అవకాశం ఇవ్వనంతగా మనము జీవితం పరిశుద్ధంగా జీవించాలని లేఖనం సెలవిస్తుంది. సరే, నేను ముందు జారత్వం గురించినటువంటి వివరణ ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, పరిశుద్ధులకు తగినవి ఏమిటంటండి చెప్పండి? పరిశుద్ధులకు తగినవి ఏంటి? ఒక పరిశుద్ధుడు జీవించడానికి కావలసినటువంటి విషయాలు ఏంటి అనేది ఈ లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. వెంటనే తొందరపడకండి. ఎలా జయించాలనేది మనం ముందు చాలా చూస్తాం. ఇది ఒక రోజులో అయిపోయే లెసన్ ఏం కాదు. మీకు 3 days కనీసం మినిమం 3 క్లాసెస్ ఉంటాయి దీని మీద. ఏం చూస్తున్నాం? పరిశుద్ధులకు తగినవేమిటి? జారత్వానికి దూరంగా ఉండటం, జారత్వానికి దూరంగా ఉండటం. రెండోది అపవిత్రతకి దూరంగా ఉండటం. మూడోది లోభత్వానికి దూరంగా ఉండటం. అయితే మనం ఫోనోగ్రఫీ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి పై 2 వీటి మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? గమనిక, సువార్థికులలో 68% మరియు పాస్టర్లలో 50% ప్రతిరోజు క్రమంగా అశ్లీల చిత్రములు చూస్తున్నారంట. నమ్ముతారా మీరు? ఈ విషయాన్ని ఎంతమంది నమ్ముతారు? హలో, నేను నమ్ముతున్నాను. ఓకే కళ్యాణ్, ఇంకా ఎవరైనా నమ్ముతున్నారా? సేవకుల్లో ఉన్న వాళ్ళు అనేక మంది సేవ చేస్తున్న వాళ్ళు ఫోనోగ్రఫీ చూస్తున్నారని నమ్ముతున్నారా? చెప్పండి రవికుమార్ గారు. నేను నమ్మనన్నా. ఆ? నేను నమ్మనన్నా. ఎందుకు నమ్మవు? వాళ్ళకు కొంచెం దేవుని భయం ఉంటుంది. అదే 80% ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఎలా చూస్తున్నా నీకే తెలిసి ఇది పరిశోధన చేసి చెప్పిన విషయం, అంటే గుడ్డిగా చెప్పినటువంటి విషయం కాదు. ప్రపంచంలో అసలు పాస్టర్లు ఎలా ఉన్నారు? ఒక మీటింగ్ లో, ఒక హోటల్లో మీటింగ్ పెడితే అక్కడ వైఫై కనెక్ట్ చేసుకొని పబ్లిక్ అక్కడ పాస్టర్ల మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎంతో మంది పాస్టర్లు ఫోన్ వెబ్సైట్స్ ఓపెన్ చేసినట్టుగా రికార్డులతో పాటు ఆధారాలు ఇవన్నీ ఊరికేనే చెప్పినవి కాదు. సో పాపానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. పాస్టర్లను నమ్మడం తప్పు కాదు, కానీ పాస్టర్లు అసలు పాపమే చేయరు అంటే ప్రాబ్లం అవుతుంది. సో సేవకులను నమ్మడం తప్పు కాదు, కానీ ఏ సేవకుడు పాపం చేయడు అనుకోవడమే తప్పు. వాళ్ళు పరిశుద్ధంగా ఉంటున్నారు అనుకోవడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఉదాహరణ చెప్పనివ్వండి. ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అని అంటే మనిషి యొక్క నైజం ఇది, అంటే పాపం యొక్క స్వభావం ఏ రీతిలో ఉంటుంది, ఏ తీవ్ర స్థాయిలో ఉంటుంది అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దీనికి నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పూర్వకాలము ఒక ఋషి ఉండేవాడు. నేను ఇది చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఒక స్టోరీ, నన్ను చాలా ప్రభావితం చేసినటువంటి స్టోరీ. ఒక ఋషి కాషాయ వస్త్రాలు ధరించి, గడ్డం పెంచుకొని, జుట్టు పెంచుకొని ప్రతిరోజు చెరువు ఒడ్డున ఉన్నటువంటి తన ఆశ్రమంలో ఎప్పుడు తపస్సులో నిమగ్నమై ఉండేవాడంట. ప్రతిరోజు తపస్సు చేసుకునేవాడు. అయితే ఆ చెరువుకు అప్పుడప్పుడు ఆ ఊర్లో ఉండేటువంటి ఆ ఊరు చివర నివసిస్తున్నటువంటి వేశ్యలు ప్రతిరోజు నీటి కోసం వచ్చేవాళ్ళంట. బిందెలు తీసుకొని వాళ్ళు నీళ్ళ కోసం వచ్చేవాళ్ళు. సో బట్టలు ఉత్తుకొని వాళ్ళు నీళ్ళు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అయితే వాళ్ళ దృష్టి ఒక రోజు ఈ తపస్సు మీద పడింది, ఈ తపస్సు చేసుకున్నటువంటి గురువు మీద పడింది. వాళ్ళు అతన్ని చూసి రోజు ఇలా అనుకుంటున్నారంట. లోపల ఏమనుకుంటున్నారంట అంటే లోపల ఏం ఆలోచన చేస్తున్నారు? ఆహా, ఈ వ్యక్తి ఎంత ధన్యుడు,
ఇతడు ప్రతిరోజు భగవత్ నామ స్మరణలో గడిపేస్తున్నాడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత పవిత్రుడు అని చెప్పేసి, ఇలాంటి అవకాశం అందరికి రాదు, ఈయనంత అంత పరిశుద్ధుడు, అంత పవిత్రుడు అని చెప్పేసి వాళ్ళు ప్రతిరోజు ఆయన చూసినప్పుడల్లా ఒక పరిశుద్ధమైనటువంటి ఒక మంచి ఆలోచనలు కలిగి వెళ్తా ఉన్నారు. అయితే వాళ్ళు వృత్తికి వేష వృత్తి కలిగిన వాళ్ళు, వృత్తికి జీవనోపాధి కోసం వాళ్ళు వేష పని చేస్తున్నారు. కానీ అంతరంగంలో ఆ వ్యక్తిని చూసిన ప్రతిసారి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆలోచన చేస్తూ వెళ్తున్నారు. ఇలా జరుగుతుండగా ఒక రోజు ఆ ఋషి యొక్క కనులు అంటే కనులు తెరిచాడంట. ఆ ఋషి కనులు ఈ చెరుకు వచ్చినటువంటి వేషల మీద పడింది ఆయన దృష్టి. కళ్ళు తెరిచి వాళ్ళని చూస్తూ ఏం ఆలోచన చేస్తున్నాడు అంటే, అబ్బా ప్రపంచంలో ఇంత అందం కూడా ఉంటుందా, నేను ఎప్పుడు చూడలేదే, నేను అన్నిటిని వదులుకొని ఇక్కడికి వచ్చాను, ఆహా ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు, అరే ఒక్కసారైనా ఇలాంటి అందాన్ని చూడాల్సిందే, ఇలాంటి అందము ఎంత అద్భుతంగా ఉన్నారు వీళ్ళు, వీరితో ఒక పూట ఒక రాత్రి గడిపితే ఎంత బాగుంటుందేమో అని ఆలోచన వచ్చిందంట ఆయన లోపల. ఈ స్టోరీ మనకు చాలా విషయాలు నేర్పిస్తుందండి. బయటికి పరిశుద్ధులుగా ఉండడం చాలా సులువు, కానీ అంతరంగంలో పరిశుద్ధంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఈ సంఘటనలో దేవుడు ఎవరి పక్షంగా వహిస్తాడు అంటే నేను ఖచ్చితంగా వేషల పక్షమే వహిస్తాడు అంటాను. ఎందుకంటే అది మేబీ మనకు కొంతమందికి ఇది జీర్ణం అయి ఉండకపోవచ్చు, జీర్ణం కాని విషయం అయి ఉండొచ్చు, అర్థం చేసుకోవడానికి టైం పట్టి ఉండొచ్చు. సో అంతరంగంలో ఆ వ్యక్తుల యొక్క ఆలోచన, ఈ వ్యక్తి యొక్క ఆలోచన చాలా డిఫరెంట్ గా ఉంది. సో పరిశుద్ధత అనేది, పవిత్రత అనేది ఏదో మనం ప్రవర్తిస్తే అంటే ఏదో మనం చూపిస్తే వచ్చేది కాదు, లోపల ఎలా ఉన్నాము అనేది అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి క్యారెక్టర్ లేకపోతే వ్యక్తిత్వం గుణం, క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించినప్పుడు అంట ఒక ఆయన ఏమన్నాడు అని అంటే, క్యారెక్టర్ అంటే ఏంటిది అని అంటే, ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అతను కావాల్సినంత వైఫై నెట్ అన్ని సమకూర్చినప్పుడు మొట్టమొదటిగా మొబైల్లో తన ల్యాప్టాప్ డెస్క్టాప్ ఓపెన్ చేసి ఫస్ట్ ఏం చూస్తాడు అనేది ఆయన క్యారెక్టర్ అంట. అంటే ఎంత ప్రమాదకరమైంది అంటే, మనం ఏం చేస్తున్నాం, నలుగురిలో ఎలా ఉంటున్నాం అనేది క్యారెక్టర్ అనుకుంటే అంతకంటే తప్పుడు అండర్స్టాండింగ్ మరొకటి లేదండి. నలుగురిలో మనం ఎలా ఉంటున్నాం అనేది కాదు, ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాడు అనేది క్యారెక్టర్. ఏం ఆలోచిస్తున్నాడు అనే మీద క్యారెక్టర్ డిపెండ్ అయి ఉంటుంది, ఏం చేస్తున్నాడు అనే మీద క్యారెక్టర్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది నమ్మకపోవడానికి ఏం లేదు. సువార్థికులో నిజంగానే సేవకులు అనేక మంది, మోర్ దెన్ 50% పోర్నోగ్రఫీకి అలవాటు పడిన సేవకులు చాలా మంది ఉన్నారు. సో దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఏంటో మనం చూద్దాం. లైంగికత మరియు లైంగిక పరమైనటువంటి కోరికలు దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం అండి. లైంగికత అనేది పాపం కాదు, లైంగిక పరమైన కోరికలు కలగడం అనేది పాపం కాదు, లైంగిక పరమైనటువంటి ఆశలు ఉండడం పాపం కాదు. ఎందుకంటే దేవుడు మనుషులను సృష్టించినప్పుడు ఆ విధంగానే సృష్టించాడు. వాళ్ళని సృష్టించినప్పుడు ఆ కోరికలు పెట్టింది దేవుడే. శరీర సంబంధమైనటువంటి డిజైర్స్, సెక్సువల్ డిజైర్స్ లేకపోతే లైంగిక సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు తప్పు కాదు. అయితే అది దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమానం. అయితే ఆ బహుమానాన్ని వాడుకోవడంలో మానవుడు తప్పిపోయాడు అనేది ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం. అందుకే నెక్స్ట్ పర్సన్ మనుషులు చేసిన వక్రీకరణ ఏంటి అనేది మనం చూస్తా ఉన్నాం. ఏం వక్రీకరించారు మనుషులు? లైంగికత విషయంలో మనుషులు చేసినటువంటి వక్రీకరణ మనం చూడొచ్చు. ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటిది? అనైతిక అంటే తప్పుడు లైంగికత. అంటే లైంగికమైన కోరికలు రావడం సహజం, అయితే వాటిని తప్పుడు విధానంలో, తప్పుడు పద్ధతిలో వాటిని తీర్చుకోవాలనుకోవడమే అనైతికత అన్నట్టు. అంటే లైంగికత అక్కడ తప్పు కాదండి. ఆ లైంగికతను నువ్వు విచిత్రమైనటువంటి రీతిలో లేకపోతే ఏమంటారు ఇల్లీగల్ గా లేకపోతే అనైతికంగా లేకపోతే తప్పుడు విధానాలలో, తప్పుడు పద్ధతిలో నీ లైంగిక కోరికలు, యవ్వనస్తులు ఎస్పెషల్ గా ఆ లైంగిక పరమైనటువంటి ఆశలను, కోరికలను తీర్చుకోవడం ఇక్కడ తప్పు అని చెప్తుంది. ఒక సమయం వచ్చేంత వరకు, ఒక టైం వచ్చేంత వరకు నీ యొక్క ఆర్గన్స్ ని లేకపోతే నీ యొక్క అవయవాలను భద్రపరచుకోవడం అనేది దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అండి. వాటిని ఒక టైం వరకు కాపాడుకోగలగాలి, అంతకంటే మించినటువంటి భాగ్యం మరొకటి లేదు వాస్తవం చెప్పాలి అంటే. అయితే కానీ యవ్వనస్తులు ఈ రోజు అంటే ఎక్కడనైనా తొందరపాటు కారణంగా లైంగికతను మరొక రకంగా అనైతికంగా, తప్పుడు విధానంలో, తప్పుడు పద్ధతులలో, తప్పుడు దారులలో దాన్ని సంతృప్తి పరచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనుషులు చేసినటువంటి వక్రీకరణ. ఈరోజు సమాజం ఎలా మాట్లాడుతుందంటే, ఏం కాదు, కోరికలు వస్తే నెరవేర్చుకోవాలి, వాటిని కంట్రోల్ చేసుకోవద్దని అంటున్నారు. సొసైటీ ఎలా ఉంది అంటే, కోరిక కలిగినప్పుడు తీర్చుకోవాలా, కోరికలు కలిగినప్పుడు ఆశలు నెరవేర్చుకోవడమే.
ఆశలకు ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటంటే వాటిని సంతృప్తి పరచుకోవడమే అని చెప్తున్నారు. ఆ సంతృప్తి నీకు ఎలా అవకాశం దొరికితే అలా చేసుకో. నీకు ఎలాంటి అవకాశం ఉంటే అలా సంతృప్తి పరచుకో అనేది సమాజం యొక్క దృష్టికోణం అది. కానీ బిబ్లికల్ వ్యూ లేదా బిబ్లికల్ పర్స్పెక్టివ్ అనేది నిజంగా అలాగా ఉందా అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. దేవుడు ఎలా చూస్తున్నాడు, దేవుని దృష్టికి మనం ఎలా జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. మనుషులు ఎప్పుడు కూడా వక్రీకరిస్తారు. నీ స్నేహితులు కాలేజీలలో, నీ స్నేహితులు స్కూల్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తే హై స్కూల్ ఏజ్ నుంచి వెళ్ళి నిన్ను తప్పుడు విధానంలో ప్రోత్సహించి అనేక మంది నీ స్నేహితులు ఉంటారు. సో లైంగికత విషయంలో నీ చుట్టుపక్కల ఉన్నవారు చాలా ప్రమాదకరమైన రీతిలో నిన్ను రెచ్చగొడతా ఉంటారు. తప్పుడు విధానంలో నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నీకు చెడు మ్యాగజైన్స్ అలవాటు చేసే వాళ్ళు వాళ్ళే, నేను ఫోనోగ్రఫీ చూసేలా చేసే వాళ్ళు వాళ్ళే, తప్పుడు విధానంలో అంటే ఆ ప్లెజర్ ని అనుభవించే విధంగా వాళ్ళు నేను ప్రేరేపిస్తా ఉంటారు. కాబట్టి యవనస్తులారా చాలా జాగ్రత్త. బైబిల్ కూడా చెప్తుంది కదా, దుష్ట సాంగత్యం మంచి చెడు నడవడిని చెరుపుతుంది అనేది. అందుకే లోకంలో ఎవరు కూడా నిన్ను దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించేలా ప్రోత్సహించే వ్యక్తులు ఈ భూమి మీద నీకు లోకంలో ఎవరు సపోర్ట్ చేయరు. దానికి వ్యతిరేకంగా మాత్రమే నీకు బోధిస్తారు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. కాబట్టి నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు అనేది ఖచ్చితంగా నీ మీద ప్రభావితం చూపిస్తుంది. ఓకే అండి. ఫోర్నోగ్రఫీ పోర్నియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. మరి దీని అర్థం ఏంటో మనం చూద్దాం. గ్రీకు మూలం యొక్క అర్థాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఫోర్నోగ్రఫీ అనగా అర్థం ఏంటి అంటే నగ్న శరీరాలను మరియు వివిధ రకాల లైంగిక పరమైనటువంటి భంగిమలను ఛాయాచిత్రాలుగా లేదా దృశ్య రూపకాలుగా లైంగిక ఉద్రేకం కలిగించుట కొరకు ఉద్దేశపూర్వకంగా పత్రికల ద్వారా గాని, అంతర్జాలం ద్వారా గాని, వీడియోల ద్వారా గాని, సినిమాల ద్వారా గాని ప్రేరేపించడం. ఏంటి ఫోర్నోగ్రఫీ అంటే? ఆచ్ఛాదనం లేనటువంటి, బట్టలు లేనటువంటి నగ్న శరీరాలను, వివిధ రకమైనటువంటి లైంగిక పరమైన భంగిమలను ఎలా చూపిస్తున్నారంట? ఛాయాచిత్రాలుగా అంటే ఫోటోగ్రఫీ. రెండోది దృశ్య రూపకాలుగా అంటే విజన్, మనం టీవీ వీడియోస్ రూపంలో. అంటే ఈ రెండు రకాలుగా లైంగిక ఉద్రేకం కలిగించే కొరకు ఉద్దేశపూర్వకంగా, ఇంటెన్షన్లీ అంటాం. సో పత్రికల ద్వారా గాని, ఇంటర్నెట్ ద్వారా గాని, వీడియోల ద్వారా గాని, సినిమాల ద్వారా గాని ప్రేరేపించడాన్ని ఫోనోగ్రఫీ అని అంటాం. మనం వాటి ద్వారా చూడడం, వాటి ద్వారా వాటిని అందుకోవడం లేదు అంటే. సో ఇది అండి ఈరోజు. అంటే ఫోనోగ్రఫీ ప్రపంచ వ్యాప్తంగా ఎంత భయంకరంగా విస్తరించిందని మీరు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. హాలీవుడ్ ఇండస్ట్రీలో గాని, బయట మార్కెట్ లో గాని ఎక్కువగా అమ్ముడవుతున్నటువంటి లేదా ఎక్కువ మార్కెట్ సొంతం చేసుకున్న దాంట్లో ఫోనోగ్రఫీ అనేది టాప్ పొజిషన్ లో ఉంది అనేది కూడా మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఎందుకు మరి అంత టాప్ పొజిషన్కి వెళ్ళింది అంటే ప్రతి మనిషి ప్రపంచంలో, పురుషులు, ఈ రోజు స్త్రీలు కూడా ఎక్కువ ఫోనోగ్రఫీకి అలవాటు పడుతున్నారు అనేది లేటెస్ట్ గా తెలిసినటువంటి విషయం. ఒకప్పుడు స్త్రీలు ఫోనోగ్రఫీ అనేది చూడకపోతుండే, కానీ ఇప్పుడు ఫోనోగ్రఫీ అనేది స్త్రీలు ఎక్కువ ఎగబడి చూస్తున్నారు. రోజు రోజుకు స్త్రీల సంఖ్య కూడా ఫోనోగ్రఫీ చూడడంలో విస్తరిస్తుంది. గర్ల్స్ ఎక్కువగా ఫోనోగ్రఫీకి అడిక్ట్ అవుతున్నారనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. అంటే అది ఎంత ప్రభావితం చూపిస్తుంది అనేది మీరు ఆలోచించాలి అండి. దీని మీద జాక్కునెన్ గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడు అంటే, పెళ్ళైన వాళ్ళ గురించి మాట్లాడుతూ, నేను రోజు తినే అన్నాన్ని టీవీలో చూసి ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుందో ఫోనోగ్రఫీ అలాగే ఉంటది అన్నాడు ఆయన. రోజు ఇంట్లో తినే అన్నాన్ని నేను టీవీలో అన్నం కనిపించగానే సొల్లు గార్చుకుంటున్నాను, లేకపోతే నేను నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయని అంటే ఎలా ఉంటుందో ఫోనోగ్రఫీ చూడడం కూడా అలాంటిది అంటాడు ఆయన. నిజమే కదా? సో మేబీ యవనస్తులకు నేను తర్వాత ఒక సలహా ఇస్తాను. ఫోనోగ్రఫీ గల కారణాలు ఏంటి, మరి ఎందుకు, రీజన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. దీని వెనుకాల ఉన్నటువంటి బలమైన కారణాలు. నెంబర్ 1, స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి పాప స్వభావం అండి. మనిషి లోపల ఉన్నటువంటి సిన్ నేచర్. ఏంటిది నేచర్? ప్రతి మనిషి లోపల పాపం చేయాలనేటువంటి స్వభావం ఉంది. ప్రతి మనిషి లోపల పాపపు స్వభావం ఉంది, పాపపు నేచర్ ఉన్నది. మనిషి పుట్టుక నుంచి వెళ్ళి మనిషి స్వభావంలో తప్పుడు ప్రేరేపణలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనందరూ తెలుసు, ఎక్కడ కూడా చెడును ప్రోత్సహించే స్కూల్స్ ఉండవు. ఎక్కడైనా ప్రపంచంలో మంచిని నేర్పించే విషయాలు స్కూల్స్ ఉంటాయి, కానీ చెడు నేర్పించేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉండవు. అయినప్పటికీ ఎందుకు మరి పాపం ప్రభావితం చూపిస్తుంది అని అంటే, నీ లోపల ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి స్వభావం ఏదైతే ఉందో అది ఫస్ట్ కారణం అని నువ్వు గ్రహించాలా. ఎందుకు నువ్వు పోరు చూడాలనుకుంటున్నావు? ఎందుకు నువ్వు
ఆ తప్పుడు అశ్లీల దృశ్యాల మీద దృష్టి మలుతుంది అంటే నీ లోపల పాపం చేయాలనేటువంటి ఆ స్వభావం విపరీతంగా ఏర్పాటు చేస్తుంది కాబట్టే నువ్వు దాని వైపు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు. రెండోది కామం, మోహం. మనిషి లోపల ఉన్నటువంటి రెండో బలహీనమైనటువంటి అంశం ఏదైనా ఉందంటే మోహం, లస్ట్. బైబిల్ కూడా అందుకే చెప్తుంది, స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడు. ఎంత పవర్ఫుల్ వాడు అండి. అంటే అది చదివినప్పుడు ఒళ్ళు అంటే గగురుపాటు కలుగుతుంది. అంటే భయం వేయాలి, అరే నా చూపులలోనే తేడా ఉంది, నా చూపులలోనే ప్రాబ్లం ఉంది, నేను చూస్తేనే వ్యభిచారం చేసినట్టయితే. సో ఈరోజు పోర్నోగ్రఫీ అనేది ఒక రకంగా చెప్పాలి అని అంటే హృదయములో వ్యభిచారం చేయడం అండి. పోర్నోగ్రఫీ చూడడం అని అంటే నువ్వు హృదయంలో వ్యభిచారం చేస్తున్నావు. నువ్వు మోహపు చూపుతో చూస్తున్నావు అంటే ఒక స్త్రీని చూస్తేనే అది వ్యభిచారం అయినప్పుడు మరి పోర్నోగ్రఫీ చూస్తే ఏమవుతుంది? అది చాలా మంది అనుకుంటున్నారు నేను ఏ తప్పు చేయట్లేదు అని. యవనస్తులు తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. బీ కేర్ఫుల్. నువ్వు సమర్థించుకోవడానికి ఏం లేదు. నువ్వు చేసినవంటే చూసినవంటే అది లస్ట్ అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. అది కారణం. శరీరం యొక్క అవయవాలను అగౌరవపరిచే మరియు దేవుని అవమానపరిచే లైంగికపరమైన వాంఛనే కామం అంటారు. కామం అంటే ఏంటిదంటే శరీరం యొక్క అవయవాలను అగౌరవపరిచే విధంగా మరియు దేవుణ్ణి అవమానపరిచే విధంగా నువ్వు ప్రవర్తిస్తే ఏమవుతుందంటే అది కామం అంటారు. వీనికి కామం ఎక్కువ, వీనికి మోహం ఎక్కువ. అంటే అర్థం ఏంటి? వాడు తన శరీరం యొక్క అవయవాలను అగౌరవపరుస్తున్నాడు. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ తన శరీరంలో దేవుడు పెట్టినటువంటి అవయవాలను పవిత్రంగా కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక రైట్ టైం వచ్చేంత వరకు, వివాహం జరిగే అంతవరకు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. నేను ఒకసారి ఎయిడ్స్ సంబంధించినటువంటి దానికి సెమినార్ కండక్ట్ అయినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పారు. అక్కడ ఒకటి ఏబిసి అని ఒక ప్రిన్సిపల్ నేర్పించారు. నేను చాలా షాక్ అయ్యాను. ఏ అంటే ఏంటిదంటే ఆఫ్టర్ మ్యారేజ్ సెక్స్ అనేది ఎప్పుడు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. గుడ్. బిఫోర్ మ్యారేజ్, బి అంటే బిఫోర్ మ్యారేజ్ సెక్స్ అనేది తప్పు అన్నారు. వెరీ గుడ్. చాలా సంతోషం అనిపించింది. అరే వీళ్ళు కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు అనుకున్నారు. తర్వాత సి అని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. సి అన్నప్పుడు ఏమన్నారు అంటే సి ఫర్ కండోమ్ అన్నారు. ఒకవేళ నువ్వు ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఒకవేళ నువ్వు అది కావాలనుకుంటే, ఒకవేళ నువ్వు సెక్సువల్ గా సాటిస్ఫై పొందాలనుకుంటే కండోమ్ వాడమని దాని అర్థం అన్నారు. అప్పుడే ఎయిడ్స్ రాదు అని చెప్తున్నారు. నేను షాక్ అయ్యాను. అంటే ఇప్పుడు తప్పును తప్పు అని చెప్పకుండా ఆ తప్పును కప్పిపుచ్చడానికి, తప్పును అది చేయడానికి ఎయిడ్స్ కి నియంత్రణ అంటే ఇప్పుడు ఎయిడ్స్ కి నియంత్రణ ఏంటి అని అంటే కండోమా? ఎంత కామెడీగా ఉంటుందో ఆలోచించండి. అసలు కండోమ్ అనేది క్రియేట్ చేసింది, సృష్టించబడింది దేని కొరకు? పిల్లల అంటే ఏమంటారు, గర్భ నిరోధన, అంటే పిల్లలు పుట్టకుండా కంట్రోల్ అవటానికి. అయితే అది అక్కడ ఫెయిల్ అయిందనే విషయం చాలా మందికి తెలియదు. అది ఫెయిల్ అయింది అక్కడ అసలు. సో ఎనీహో ఏదేమైనా కూడా సమాజం సరైనటువంటి రీతిలో, సరైన దృష్టికోణంలో నిన్ను అప్రోచ్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎయిడ్స్ కారణం సెక్సువల్ ఇంటర్కోర్స్ అని వాళ్ళు చెబుతూనే మళ్ళీ ఏమంటున్నారు అని అంటే నువ్వు ఒకవేళ చేయాలనుకుంటే కండోమ్ వాడు అంటున్నారు. అంటే పాపాన్ని పాపంగా ఎక్కడ కూడా చెప్పట్లేదు, దాన్ని సమర్థిస్తున్నారు. ఏదో రకంగా నువ్వు అది చేసుకో అంటున్నారు. ఆ మధ్యలో ఒక సినిమా హీరోయిన్ ఏమని తెలుసా, బిఫోర్ మ్యారేజ్ సెక్స్ తప్పు కాదు అంది. అంటే ఇప్పుడు యువత ఏమైపోతారు, ఆల్రెడీ వాళ్ళ లోపల పాప స్వభావం ఉంది, కామం ఉంది. అది ఎలాగైనా వాడు అంటే దాన్ని ఎలాగైనా తీర్చుకోవాలని ఆశతో ఉన్నాడు. అలాంటి వారికి ఇలాంటి మాటలు వినబడితే ఏమనుకుంటారు, వాహో వాటే చాయిస్ అనుకుంటారు. అంటే చూడండి ఎంత మంచి అవకాశం దొరికింది అనుకుంటారు. తప్పు కాదు అనేది సైకలాజికల్ గా ఒకవేళ వాళ్ళు ఆ మనసులో ఫిక్స్ అయిపోయారంటే ఎంత భయంకరంగా ఉంటుంది ఆలోచించండి. మూడోది చెడు స్నేహాల యొక్క ప్రభావం మరియు ఒత్తిడి. అమ్మ పుష్ప గారు, మీరు జైన్ అయినప్పటి నుండి చూస్తున్నాను, మీరు ఎందుకు అన్మ్యూట్ చేసుకుంటున్నారో నాకు తెలియదు. దయచేసి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. నేను మ్యూట్ చేసిన ప్రతిసారి మీరు అన్మ్యూట్ చేసుకుంటున్నాను. ఇంకా చాలా దినాలుగా చూస్తున్నాను మిమ్మల్ని. మూడోది చెడు స్నేహాల యొక్క ప్రభావం మరియు ఒత్తిడి అండి. చాలా మంది స్నేహితులు ప్రభావితం చేస్తుంటారు, ప్రేరేపిస్తూ ఉంటారు.
ప్రతి క్లాస్ లో ప్రతి ఫ్రెండ్ సర్కిల్ ఎవడన్నా ఒకడు ఉంటాడు ఇవాళ ఇలాంటి వాటిని ఓపెన్ గా మాట్లాడేవాడు ఉంటాడు. ఒకడు మంచిదే, కొన్ని విషయాలు ఓపెన్ గా డిస్కషన్ అంటే హెల్దీ డిస్కషన్స్ ఉంటే పర్వాలేదు, కానీ వాడిని చెడు ప్రభావాల వైపు చెడు వైపు తిప్పే విధంగా ఎర్లీ 90s అంటే లేట్ 80s లోను ఎర్లీ 90s లో అప్పుడప్పుడే మాకు సిస్టమ్స్ అప్పుడు వచ్చినాయి. అంత అప్పుడు ఉన్నటువంటి డ్రైవ్స్ వేరు, అన్ని డిఫరెంట్ గా ఉండేది. ఆ డ్రైవ్స్ కూడా చాలా ఫ్లాపీ డిస్కులు ఉంటుండే, రకరకాలుగా ఉంటుండే. అప్పుడప్పుడే కోర్సెస్ కొన్ని వచ్చినాయి, DCA PGDCA కోర్సులు. అప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ లో మేము నేర్చుకోవడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒత్తిడి చేసేవాళ్ళు, అరే ఇక్కడికి వెళ్దాం రారా అని చెప్పేసి. నేను చాలా షాక్ అయ్యేది. అంటే చిన్న వయసు, అంటే ఒక హై స్కూల్ 10th ఆ టైంలో. అంటే ఎలా అయిపోతుంది, చెడు స్నేహాల యొక్క ప్రభావం మరి ఒత్తిడి తీవ్రంగా ఉంటది. జాగ్రత్త, నీ ఫ్రెండ్స్ ఎవరో చాలా జాగ్రత్త వహించు. నీ ఫ్రెండ్స్ తప్పుడు విధానంలో నేను ప్రోత్సహిస్తున్నారంటే నువ్వు దూరంగా ఉండు. నేను 2001 లో ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు వరుసైన వాళ్ళు, మా బావలు, రకరకాల వ్యక్తులు రకరకాల మెసేజ్, అప్పుడెప్పుడు మొబైల్స్ ఉన్నాయి. నేను 2001 ఫస్ట్ మొబైల్ కొనుక్కున్నాను, ఓకే. సో అప్పుడు నుంచి వెళ్ళి SMS పంపించేవాళ్ళు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఉన్నటువంటి అనేకమైనటువంటి అపవిత్రమైనటువంటి మెసేజ్ పంపించేవాళ్ళు. నేను అప్పుడే పాపాన్ని జయిస్తూ పవిత్రంగా జీవించడానికి ప్రతిరోజు దేవుని దగ్గర నేను ప్రార్థనలో పోరాటం చేస్తా ఉన్నాను. అదే టైంలో మా బావలు మా చెల్లెలకి అప్పుడప్పుడు కొత్తగా పెళ్లిళ్ళు అవ్వడం, వీళ్ళు సరదాగా అట్లా పంపించినప్పుడు నేను చాలా సీరియస్ అయ్యాను. బ్రతిమలాడుకున్నాను. ఫస్ట్ 2-3 సార్లు దండం పెట్టాను, దయచేసి బావలు ఇలాంటి మెసేజ్ నాకు పంపించొద్దు ప్లీజ్ అని వేడుకున్నాను. సో తర్వాత వాళ్ళు ఇంకా ఆట పట్టించడానికి ఎక్కువ చేసినప్పుడు నేను సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాను, ఇంకా బావ నేను రిలేషన్ అని కూడా చూడను, ఇంకా లాస్ట్ టైం నీకు మీ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది, జాగ్రత్త అని చెప్పాను. సో అప్పుడు కొంచెం ఇక వాళ్ళు కూడా అర్థమైపోయింది, అంటే వీడు అబ్బో ఈ విషయంలో స్ట్రాంగ్ గా ఉన్నాడు, వీంతో జాగ్రత్తగా ఉండాలని. అంటే మనం నిజంగా మనం స్ట్రాంగ్ గా లేనప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని అలసుగా తీసుకుంటాడు. మనల్ని వాడుకునే అవకాశం మన బంధువులకి, మన స్నేహితులకి, మన మనసు మీద ప్రభావితం చూసే అవకాశం ఇవ్వద్దు. అయ్యో మా బావ కదా ఫీల్ అవుతాడు అనుకుంటే రేపు నీ జీవితం నాశనం అవుతుంది. పాపం విషయంలో ఫీలింగ్స్ ఉండకూడదని, పాపం విషయంలో ఎమోషన్స్ పనికిరావు, పాపం విషయంలో అయ్యో మనోడు కదా అని ఫీలింగ్ ఉండకూడదు. ధైర్యంగా చెప్తున్నా నేను. సో బీ కేర్ఫుల్. నీ చుట్టూ ఉన్నటువంటి నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, మీ బావలు, మీ తమ్ముళ్ళు, లేకపోతే నీ ఫ్రెండ్స్ ఎలా నిన్ను ప్రేరేపిస్తున్నారు. ఒకవేళ నిన్ను తప్పుడు విధానంలో ప్రేరేపిస్తున్నారు, నీకు ఇలాంటి చేస్తున్నారు అని అంటే మొహమాట పడకు. పాపం విషయంలో నువ్వు మొహమాట పడినవంటే ఇంకా నువ్వు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా జీవించలేవు. యోసేపు లాగానే ఉండాలండి, పారిపోవాలి. ఎవరైతే నీ చెరసాలు వేసుకుంటా వేసుకో, ఇంకేమైనా చేస్తావా చేసుకో, బట్ నేను మాత్రం పాపం చెయ్యను అన్న రీతిగా మనం ప్రవర్తించినప్పుడే నీ జీవితం అద్భుతంగా ఉంటది, వెలిగిపోతుంటది. సో చెడు స్నేహం మంచి నాడుని చెరుపునని బైబిలే సెలవిస్తుంది. జాగ్రత్త, నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళో చూసుకో, మంచి వారితో స్నేహం చేయి. ఒకవేళ నేను చెడు ప్రేరేపించే వాళ్ళతో హాయ్ బాయిగా ఉండు, కానీ మరీ క్లోజ్ గా ఉండి వాళ్ళకు లోబడే విధంగా మాత్రం తాను వెళ్ళిపోకూడదు. వాళ్ళకు లోబడే పరిస్థితి నీ జీవితంలో రాకూడదండి. ఒక్కసారే కదా అలవాటు చేస్తారు, ఒక్కసారి నిన్ను భయంకరమైనటువంటి అడిక్ట్ గా మారుస్తా ఉంటది. మందు, సిగరెట్, ఫోనోగ్రఫీ, ఈ 3 భయంకరమైన అడిక్షన్స్ అండి. మాదక ద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా భయంకరమైన అడిక్షన్స్. ఒక్కసారి అలవాటు అయితే వాటిని పదే చేయాలనిపిస్తుంది. అది ఒక వ్యసనంగా మారిపోతుంది. ఇవి వ్యసనాలండి. వ్యసనాల నుంచి బయటపడడం చాలా కష్టం. మందు ఒక వ్యసనం, సిగరెట్ ఒక వ్యసనం, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఒక వ్యసనం. అందులో భయంకరమైన వ్యసనం కూడా ఏంటిదంటే ఫోనోగ్రఫీ కూడా ఒక భయంకరమైన వ్యసనం. అందుకే ఇలాంటి వ్యసనాలు ఉన్నటువంటి స్నేహితులు నేను ప్రేరేపిస్తే బీ కేర్ఫుల్. అసలు అలాంటి వ్యసనాలు ఉన్న వారితో జాగ్రత్తగా ఉండు. ప్రేమతో నేను మెల్లమెల్లిగా లాగడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. పర్వాలేదురా, ఒక్కసారి చూస్తే ఏమైతుందిరా అని మెల్లగా చెప్తా ఉంటారు. బీ కేర్ఫుల్, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. 4వది అత్యుత్సాహం. సామెతలు 7 చెప్తుంది, ఇతర విషయాల పట్ల ఉన్న అత్యుత్సాహం మనల్ని చంపుతుంది. క్యూరియాసిటీ కిల్స్ ద క్యాట్ అంటూ, ఇది మీకు ఒక స్టోరీ తెలిసి ఉంటే మీరు చూడండి ఒకసారి. ఇతర విషయాల పట్ల అత్యుత్సాహం ఏం చెప్తుందంటే మనల్ని చంపుతుంది అండి. చాలా మందికి అత్యుత్సాహం ఎక్కువ. టైం కాని టైంలో ఎక్కువగా తెలుసుకోవాలని, ఎక్కువగా లోతుగా వెళ్ళాలని, ఏదో సాధించాలని, ఏదో మనం దానిలో వివరాత్మకంగా చూడాలని, ఏదో కొంతమంది పీజీ చేయడానికి ప్రయత్నం, ఏదో ఏమంటారు PhD చేసినట్టు దాంట్లో ఈ పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. ఎంతవరకు నీ వయసుకు తగ్గట్టు, ఎంతవరకు నీకు తెలవాలో, ఎంతవరకు అర్థమవుతుంది అంతవరకు చాలు. దాన్ని తప్పుడు విధానంలో
మ్యాగజైన్స్ ద్వారా కానీ, లేకపోతే రకరకాల పోర్నోగ్రఫీ ద్వారా కానీ, లేకపోతే ఇతర ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ నువ్వు ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు. దానివల్ల నువ్వు బానిస అవుతావు, వ్యసనంగా మారుతుంది అది నీకు. సో కాబట్టి ఎదుగుతున్నటువంటి యవనస్తులు లైంగికపరమైన విషయాల్లో అత్యుత్సాహాన్ని ఎక్కువగా ప్రదర్శించకండి దయచేసి. అత్యుత్సాహం ఎక్కువైతే అది ఖచ్చితంగా నీ చావుకు కారణం అవుతుంది, నీ ఆత్మ చచ్చిపోయే పరిస్థితికి వస్తుంది, నీ జీవితమే నాశనం అవుతుంది. నేను ఎంతో మంది యవనస్తులను చూశాను. కొంతమంది యవనస్తులు నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చినప్పుడు నేను చెప్పాను, ఓపెన్ గా మాట్లాడడం ద్వారా కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అయ్యారు, అఫ్ కోర్స్. అయితే దాన్ని జయించడానికి చెప్పిన చిట్కాలు వారికి నచ్చలేదు. ఇది మాయ కాదండి, సెకండ్ లో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయగానే జయించేంత సింపుల్ విషయం కాదు ఇది. ఐదోది ఖాళీగా బోర్గా ఉండడం. ఎంప్టీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అని మనం అందరికి తెలుసు. నువ్వు ఎక్కువగా ఎంత ఖాళీగా ఉంటే అంత ప్రమాదకరంగా తయారవుతుంది నీ లైఫ్. బీ కేర్ఫుల్. అందుకే నీ లైఫ్ లో నువ్వు బిజీగా ఉండాలి, నీ లైఫ్ లో ఇతర వ్యాపకాలు ఎక్కువగా ఉండాలి. ఎక్కువ మనుషులతో గడపడానికి ప్రయత్నం చేయండి, ఫ్రెండ్స్ తో ఎక్కువ గడపడానికి ప్రయత్నం చేయండి, ఆత్మీయులతో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నం చేయండి, సహవాసంలో ఎక్కువసేపు ఉండండి. ఒకవేళ మీకు ఈ బలహీనత ఉన్నట్లయితే, పోర్నోగ్రఫీ చూడడం అనే బలహీనత ఉన్నట్లయితే, ఇది పోర్నోగ్రఫీ కారణం మరియు నేను వీక్నెసెస్ కూడా చెప్తున్నాను. రెండు రకాలుగా మనం చూస్తున్నాం. పోర్నోగ్రఫీ కారణం ఐదో కారణంగా మనం చూస్తున్నాం. పోర్నోగ్రఫీ ఎందుకు చూస్తాం అనేదాన్ని. సో ఖాళీగా ఉండటం, నువ్వు ఎంటీగా ఉన్నావు అని అంటే ఖచ్చితంగా నువ్వు అది చేస్తా ఉంటావు. ఎస్, నాకు కూడా ఇష్టం ఉండదు, నేను అందుకే ఖాళీగా ఉండదు, ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాను. ఎందుకంటే బిజీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ నీ లైఫ్ లో. బిజీగా ఉండడం ద్వారా నేను ఇవన్నీ నోట్స్ తయారు చేయడం, ఏదో ఒకటి అంటే ఏదో ఒక ప్రొడక్ట్ బయటకు వస్తూ ఉంటుంది. అన్నెసెసరీ విషయాల మీద వ్యాపకాలు వెళ్ళవు. నేనైనా సరే, ఎవరైనా సరే అండి. అందుకే ఎప్పుడు నేను ఆత్మీయులతో సహవాసాన్ని కోరుకుంటాను. నా ఇల్లు ఎప్పుడు నిండాలని, ఎప్పుడు ఇంట్లో 10 మంది ఉండాలనే కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఉంటే నేను ప్రేమలో ఎదుగుతాను, ఆతిథ్యంలో ఎదుగుతాను, అన్నిట్లో ఎదుగుతాను, పరిశుద్ధతలో ఎదుగుతాను, అన్నిట్లో ఎదుగుతాను. వాళ్ళతో నా టైం స్పెండ్ చేస్తున్నప్పుడు నా ఆత్మ అనుదినం అభివృద్ధి చెందడానికి దోహదం ఏర్పడుతుంది. అందుకే మా ఇంట్లో ఎప్పుడు కూడా విజిటర్స్ ఉండాలి, ఎప్పుడు కూడా అలా ఉండాలని ఆశపడతా ఉంటారు. చాలా మంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. దట్స్ నాట్ రైట్ అది. ఎందుకంటే ఒంటరిగా ఉండే జీవితం చాలా ప్రమాదకరమైనది. ఒంటరిగా దేవునితో గడపడానికి ఉంటే పర్వాలేదు, బైబిల్ చదువుకోవడానికి ఉంటే పర్వాలేదు, కానీ మరొక కోణంలో ఒంటరితనం ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక రకమైనటువంటి వ్యసనం నీ జీవితంలో స్టార్ట్ అవుతుంది. నీకు కూడా ఒక మెంటల్ డిసార్డర్ స్టార్ట్ అవుతుంది. బీ కేర్ఫుల్. అందుకని మైండ్ ఖాళీగా ఉండొద్దండి. మైండ్ ఎప్పుడు బిజీగా ఉండాలి. మంచి వ్యాపకాలతో నిండిపోయేలా చూసుకోండి. మంచి ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉండండి. ఆరో కారణం కృంగుదల. డిప్రెషన్ కూడా ఒక కారణం అండి. నిరుత్సాహం, వ్యతిరేకత వలన కలిగిన గాయం, దీని కూడా ఒక కారణం. సో కృంగుదల ఒక్కొక్క జీవితంలో ఒక రకమైన విషయాల వైపు లీడ్ చేస్తుంది. కొందరు డిప్రెషన్ కి ఎక్కువ గురైతే తిండికి అడిక్ట్ అవ్వచ్చు. కొంతమంది వ్యసనాలకి అంటే రకరకాలైనటువంటి వ్యసనాలకి, హ్యాబిట్స్ కి అడిక్ట్ అయిపోతారు. కొంతమంది ఫోనోగ్రఫీ కూడా చూస్తారు. కృంగుదల ఒక కారణం అండి, డిప్రెషన్ ఒక కారణం. కావాలంటే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. మీరు డిప్రెషన్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, డిప్రెషన్ గురైనప్పుడు ఏం చేస్తున్నారు. అఫ్ కోర్స్ కొంతమంది మూవీ చూస్తారు, కొంతమంది ఇంకొకటి ఏదో మందు తాగడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఎక్కువ శాతం ఏమైతుంది అంటే చెడు చేయడానికి ఎక్కువగా ప్రభావితం ఉంటుంది. కృంగుదల, డిప్రెషన్ ఎక్కువ గురైనప్పుడు చెడు చేయాలనేటువంటి ప్రేరేపణ ఎక్కువ ఉంటదంట. నిజమేనా? హలో, అవునవును, నిజంగా. సో మీలో ఇవన్నీ అనుభవాలు ఉండుంటాయి మీకు కూడా. మీరు డిప్రెషన్ గురైనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు ఒక్కసారి మీరు నోట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు గమనించుకోండి, అసలు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది మీకు అర్థమవుతుంది. డిప్రెషన్ ప్రమాదకరమైన విషయం అండి. అందుకే డిప్రెషన్ అనే పరిస్థితికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సో ఎందుకంటే ఇతరుల చేత నువ్వు తిరస్కరించబడినప్పుడు ఊహా ప్రపంచమైన మరియు అవాస్తవమైన పోరుకి అలవాటు పడే ప్రమాదం ఉంది. నువ్వు ఒక ఇమాజినేషన్ వరల్డ్ ని క్రియేట్ చేసుకుంటావు, ఆ వరల్డ్ లో విహరించాలని ప్రయత్నం చేస్తావు. ఒకవేళ ఆ వరల్డ్, నువ్వు క్రియేట్ చేసుకున్న వరల్డ్ పోర్నోగ్రఫీ అయితే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే నీకు ఇంట్లో దొరకని ప్లెజర్, లేకపోతే నీకు నీ ఫ్యామిలీలో దొరకనటువంటి ప్లెజర్, లేకపోతే నీ స్నేహితులతో దొరకని ఒక ఆనందం దొరకనప్పుడు నువ్వేం చేస్తావు అంటే నువ్వు వేరే రకమైనటువంటి ఆనందాన్ని వెతుకునే ప్రమాదం ఉంది. చాలా మంది పెళ్ళైన తర్వాత కూడా భర్తలు భార్యల దగ్గర ఆనందం దొరకట్లేదు, లేదా
మరొక చోట ఆనందం దొరకట్లేదని ఇలాగా పోర్నోగ్రఫీ డిప్రెషన్ లో గురై పోర్నోగ్రఫీ కూడా అలవాటు పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా. సో మేబీ నువ్వు ఇతరుల చేత తిరస్కరించబడి ఉండొచ్చు, బట్ ఒక విషయం గుర్తుంచుకో, నీ జీవితంలో స్టిల్ దేవుడు ఉన్నాడనే విషయం మర్చిపోకు. నువ్వు ఒంటరి వాడు కాదు, నువ్వు ఒంటరి దానివి కాదు అనే విషయాన్ని నువ్వు ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఒంటరితనం అనేది లేదు, నీతో దేవుడు ఉంటాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోయినప్పుడే ఇలాంటి ప్రమాదం ఏర్పడుతుందండి. నాకు తెలుసు నా ఒంటరితనం 24/7 దేవుడు నా పక్కన ఉంటాడు కాబట్టి మనం తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఉన్నాడండి మన తోడుగా. నువ్వు ఒంటరితనం ఎందుకు ఫీల్ అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నీ కుటుంబంలో కావచ్చు, మేబీ నేను అర్థం చేసుకోకపోవచ్చు చాలా విషయాలలో, ఆయన స్టిల్ నీ పక్కన దేవుడు ఉంటాడనే విషయాన్ని మర్చిపోకూడదు. సో యోసేపు తన అన్నదమ్ములు అమ్మేసుకున్నారు, కుటుంబ సభ్యులు తిరస్కరించారు, ఈవెన్ ఆయన నమ్మకంగా పనిచేసిన చోట కూడా అతని మీద నేరస్తుడిగా నింద మోపడింది. ఎన్ని జరిగినా యోసేపు ఎప్పుడు తప్పు చేయడానికి ప్రయత్నం. రియల్లీ అసలు హ్యాట్స్ ఆఫ్ యోసేపు లాంటి వాళ్ళు యవనస్తులుగా ఉండటం అద్భుతమైన విషయం. మనకు అందరికీ ఎగ్జాంపుల్ అండి యోసేపు. పవిత్రతలో గొప్ప ఎగ్జాంపుల్, గ్రేట్ ఎగ్జాంపుల్. కాబట్టి ఊహాజనితమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవద్దు. లేనటువంటి ప్రపంచాన్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించండి. వాస్తవంలో జీవించండి, ప్రాక్టికల్ గా థింక్ చేయండి. ఊహాజనితమైనటువంటి ప్రపంచంలోకి వెళ్ళకండి. ఫోన్ అనేటువంటి ఒక ఊహాజనితమైన ప్రపంచంలో నువ్వు ప్లెజర్ సీక్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు అక్కడ ప్రమాదకరమైన వ్యక్తిగా మారిపోతావు. మీడియా ప్రభావం, ఫోనోగ్రఫీ కారణం ఏంటి అంటే 7ది మీడియా యొక్క ప్రభావం. ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా అశ్లీలతను విపరీతంగా బహిర్గతం చేయడం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా ఎక్కువగా అయిపోతుంది. మీడియా యొక్క ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉందో మీకు తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు చూసి చూసి అన్ని లైట్ గా తీసుకుంటున్నారేమో, కామన్ అనిపిస్తుందేమో. ఏది కామన్ కాదండి. టీవీ యాడ్స్ కూడా ఈరోజు ఫ్యామిలీతో చూడదగినట్టుగా లేవు. బ్రదర్ చెప్పండి, డానియల్ గారు. హలో బ్రదర్ డానియల్ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. లేదు, బై మిస్టేక్ అనుకుంటా సంపత్. ఓకే. సో ఆలోచించండి, ప్రింట్ మీడియా ఎలా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఎలా ఉంది. అసలు న్యూస్ లో చూడండి, అసలు న్యూస్ లో ఎంత భయంకరంగా చూపిస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా మీడియా యొక్క ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉందో ఆలోచించండి. ఒక మనిషి ఎలా అయిపోయాడంటే మానసికంగా రోజు రోజు బలహీనుడు అవుతున్నాడు. సో బ్రదర్ ఎవరో పాస్టర్ మోజెస్ గారు, దయచేసి మీ వీడియో ఆఫ్ చేసుకోండి, రికార్డ్ అవుతుంది ఇది. సో ఆలోచించండి ఒకసారి, న్యూస్ కూడా చూడదగినట్టుగా లేవు మనకి. అశ్లీలత రోజు రోజుకి ఎక్కువైపోతుందండి. ఓసారి అనిపిస్తా ఉంది, ఆనాడు లోతు సొదొమ గొమొర పట్టణాల్లో జీవించినటువంటి స్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా, ఎక్కడ మార్కెట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు అసలు మీరు చూడండి, కామెడీ చూసినా లేకపోతే ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అసలు ఒక రకమైనటువంటి అశ్లీలత ఎలా పెంచుతున్నారో చూడండి. ఎంజాయ్ చేస్తున్నారు, అశ్లీలతని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ప్లెజర్ సీకింగ్ అనేది రకరకాలుగా మారిపోయింది. కేవలం సెక్సువల్ ఇంటర్ కోర్సే కాదు, ఈ రోజు మానసికంగా జోకుల ద్వారా రకరకాల విధానాలలో సెక్సువల్ ప్లెజర్ సీక్ చేస్తున్నారు ప్రజలు. ఎంత ప్రభావం అండి చూడండి. ఇక్కడ సమ్ టైమ్స్ నేను మా కాలనీలో అంటే ఎక్కడన్నా ఏమంటారు మంటపాలు పెట్టినప్పుడు, దేవునికి సంబంధించిన మంటపాలు పెడతా ఉంటారు కదా, అక్కడ కూడా స్టేజ్ మీద కూడా దేవుని దగ్గర కూడా ఐటమ్ సాంగ్స్ వేసుకొని పిల్లలతో డాన్సులు చేపిస్తారు. అసలు పిల్లలకు తెలుసు అది ఐటమ్ సాంగ్ అని పిల్లలకు తెలియదు. తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలు ఐటమ్ సాంగ్స్ మీద డాన్స్. అంటే ఈ రోజు అసలు మోరల్ అంటే నిజంగా చెప్తున్నాను, ఈ రోజు ప్రపంచం ఎలా ఉందంటే సొదొమ గొమొర పట్టణాల్లో ప్రజలు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. ఆల్మోస్ట్ ఆల్ మానసికంగా ఎప్పుడో పడిపోయారు, నైతికంగా ఎప్పుడో పడిపోయారు. ఈవెన్ క్రిస్టియన్ పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. పిల్లలు పిచ్చి పిచ్చి డాన్స్లు వేస్తుంటే ఎంజాయ్ చేసే పేరెంట్స్ ఉన్నారు.
ఏమన్నా అంటే లాస్ట్ టైం మా ఒక బ్రదర్లతో డిస్కషన్ అయినప్పుడు వాళ్ళకి 2 ఆడపిల్లలు. చెప్పాను బావ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి అని. అదేమన్నాడంటే ఈరోజు కామన్ రా ఇవన్నీ పట్టించుకోవద్దు అన్నాడు. ఐటమ్ సాంగ్స్ మీద డాన్స్ చేస్తే ఏముందిరా తప్పేమున్నది అంటే ఎంత లైట్ గా అంటే ఈరోజు అసలు ఎక్కడ ఒక మనిషి లోపలని నైతికత అరే తప్పు ఇలా చేస్తే ప్రభావితం పడుతుంది వాళ్ళ లైఫ్ మీద ఏదో రకమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే చిన్న కామన్ సెన్స్ కూడా ఈరోజు చాలా మందికి లేదండి పేరెంట్స్ కి. మెల్లిమెల్లిగా క్రైస్తవ పేరెంట్స్ కూడా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటున్నారు ఒకరినొకరు. ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎంత ప్రమాదకరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. మీడియా ప్రభావం చాలా భయంకరంగా ఉంది. మన చిన్న పిల్లలకే ఫోన్లు కొనించడం లేకపోతే ఇంటర్నెట్ పెట్టించి ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టు మా ఇంట్లో మేము వైఫై తీసుకోవడం గొప్ప ఘనకార్యం అన్నమాట. దాన్ని వాడుకోపోతే అది ఎంత ప్రమాదం ఆలోచించండి. మీకు తెలుసా ఈరోజు ఒక్కసారి మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఎర్రగడ్డ విజిట్ చేయండి. ఈ మధ్యలో ఎర్రగడ్డలో చిన్న పిల్లల కేసెస్ ఎక్కువైతున్నాయి తెలుసా అండి మీకు? ఎయిట్ to 9 years ఏజ్ పిల్లలకి ఒక కేసెస్, 9 to 14 years పిల్లలకి ఒక కేసెస్ జరుగుతున్నాయి. ఈరోజు చాలా మంది పిల్లలు ఫోన్ ఇవ్వకపోతే మారం చేస్తున్న టీవీలు పగలగొడుతున్నారు. ఇక్కడ మా కాలనీలో కూడా ఉన్నాడు. వాడు ఏదో డబ్బులు అడిగితే ఇవ్వకపోయినందుకు ఐఫోన్ అంట, నాకు తెలిసి అది ఎంతో చాలా కాస్ట్లీ ఫోన్ తీసుకొచ్చి వాడు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాడు. సాయంత్రం తీసి చూస్తే అది పనికి రాకుండా అయిపోయింది. పిల్లలు జాగ్రత్త అండి. వాళ్ళకి నెట్ ఇచ్చినప్పుడు వాళ్ళు హోంవర్క్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్త. అన్నెసెసరీ సైట్స్ నేను పేరెంటింగ్ కంట్రోల్ పెట్టుకున్నాను. నా పిల్లలందరూ నా కంట్రోల్లో పెట్టుకున్నాను. సో వాళ్ళు ఏం చేసినా నాకు తెలిసిపోతుంది. సో ఏదైనా కానీ మనం చేస్తున్నటువంటి పని వాళ్ళకి ఇస్తున్నటువంటి స్వేచ్ఛ వాళ్ళని పాడు చేసే విధంగా ఉండకూడదు. మీడియా వలన వాళ్ళు హోంవర్క్ కోసము ఏదో సైట్లు ఓపెన్ చేస్తూ ఉంటారు, అడ్డమైన అక్కడికి వస్తారు. అదేంటిదని చెప్పేసి చెప్పాను కదా, క్యూరియాసిటీ, అత్యుత్సాహం వలన వాటిని క్లిక్ చేసిరు అనుకోండి అవి ఎక్కడెక్కడికో లీడ్ చేస్తూ ఉంటాయి. అసలు అలాంటివి రాకుండా మీ పిల్లల ఫోన్లు మీరు కంట్రోల్లో పెట్టుకుంటున్నారా, సెక్యూరిటీ అది చేస్తున్నారా ఆలోచించండి. మంచి మంచి యాప్స్ ఉన్నాయి, గూగుల్ పేరెంటల్ కంట్రోల్ యాప్స్ ఉన్నాయి, దయచేసి ఇన్స్టాల్ చేసుకోండి. మీ మొబైల్తో లింక్ చేసుకోండి మీ పిల్లలై. అబ్బా అంత శ్రద్ధ లేదు కదా మనకి, అంత టైం లేదనుకుంటాం మేబీ. వాళ్ళు ఏమైనా అడిగితే రోజంతా షాపింగ్ చేపిస్తాం కానీ 1 గంట సేపు కూర్చొని వాళ్ళకి సంబంధించిన వాటిలో జాగ్రత్త తీసుకోలేని పేరెంట్స్ ఉన్నారు అంటే ఆలోచించాలా. 8 ఫోన్ పట్ల ఉన్న తప్పుడు అభిప్రాయాలు మరియు ఆలోచనలు, ఫోనోగ్రఫీ పట్ల ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇదంతా పెద్ద విషయం కాదండి, అందరూ చూస్తారు. కామన్, ఎంత భయంకరమైన ఆలోచన చూడండి. కామన్ అంట. లాంగ్ బ్యాక్ నీకు ఒక ప్రైవేట్ మ్యాగజైన్ కి నేను కామన్ సెన్స్ ఉందా అని ఒక ఆర్టికల్ రాశాను. కామన్ సెన్స్ ఉందా, అన్నిటికి కామన్ అంటున్నాం కదా, ఈ కామన్ కి అసలు కామన్ సెన్స్ ఉందా? అసలు సెన్స్ ఉండే మాట్లాడుతున్నామా కామన్ అనే పదాన్ని? అసలు సెన్స్ ఉందా మనకి కామన్ అనే పదాన్ని వాడడంలో? నేను చాలా పాయింట్స్ రేజ్ చేశాను, అందులో చాలా ఎక్సలెంట్ ఉండే ఆర్టికల్ ఇప్పుడు నా దగ్గర లేదు చదువుకోవడానికి. అంటే ఎలా స్టార్ట్ చేశాను అంటే అది ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకప్పుడు పూర్వకాలంలో చదువు అనేది అందరికి లేదు. అసలు నిమ్న జాతుల ప్రజలకి అంటే హయ్యర్ క్యాస్ట్ లోకి మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు. తక్కువ కులాల వరకు చదువుకునే అవకాశం లేదు. తర్వాత మార్పులు జరిగి పోరాటాలు జరిగి జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు ఎవరో ఒకరు కొంతమంది బయటకు వచ్చి అది చేయడం ద్వారా చదువు అనేది ఆ మిగతా వాళ్ళకు కూడా తీసుకొచ్చారు. అప్పుడు ఏమైందంటే ఈ రోజు చదువుకోవడం కామన్ అనే పదం వచ్చింది. అప్పుడు అంటే జనరల్ గా ఎవరన్నా అరే మీకేంద్ర చదువులు అని అంటే ఈరోజు అందరు చదువుకుంటున్నారు, కామన్ అండి చదువుకోవడం. హయ్యర్ క్యాస్ట్ వాడు ఎవడని అడిగితే అట్లా వచ్చిందంటే సిచ్యువేషన్ అలా తీసుకొచ్చారు. ప్రపంచంలో మార్పులు అలా జరిగినాయి. అయితే వచ్చింది కానీ తర్వాత ఆడపిల్లలకి చదువుకోవడానికి అవకాశం లేదు. తర్వాత ఏం చేశారు, ఆడపిల్లలు చదువుకోవచ్చు కానీ ఆడపిల్లలకు వేరే బళ్ళు ఉండాలి, మగ పిల్లలకు వేరే బళ్ళు ఉండాలి అని చెప్పి అన్నారు. సో అప్పుడు ఏమన్నారు, మళ్ళీ ఆడపిల్లలు కూడా చదువుకోవడం కామన్, వెరీ గుడ్, మంచిదే కదా, మార్పు అందరు చదువుకున్నారు, వెరీ గుడ్. కొద్ది కాలం తర్వాత ఏమైందంటే కో ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ చాలా మంది కో ఎడ్యుకేషన్ అంగీకరించాల. సో కో ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన తర్వాత కండిషన్ ఏంటి, కో ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయిలతో స్నేహం చేయాలి, అబ్బాయిలతో స్నేహం చేయాలి. కో ఎడ్యుకేషన్ కామన్ అయిపోయింది. సో కో ఎడ్యుకేషన్ తర్వాత ఏమైంది, మెల్లిమెల్లిగా కాలం మారుతున్న కొద్దీ ఇప్పుడు అబ్బాయిల స్నేహం కామన్ అయిపోయింది. ఆ స్నేహం లవ్ కామన్ అయిపోయింది, లస్ట్ కామన్ అయిపోయింది, కంబైన్డ్ స్టడీస్ కామన్ అయిపోయినాయి.
ఇంకా పెళ్లికి ముందు తప్పులు చేసినా పేరెంట్స్ ఈరోజు సీరియస్ గా తీసుకోవట్లేదు. నిజంగా చెప్తున్నాను. అంటే పేరెంట్స్ అలవాటు పడిపోతున్నారు, మెల్లమెల్లగా కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు. ఎలా మార్పులు వస్తా ఉంటే అలా మార్పును అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు. ఒకరోజు ఒక అంకుల్ కి ఎవరో చెప్పారు, అంకుల్ మీ అమ్మాయి ఏంటి అబ్బాయితో క్లోజ్ గా ఉంటుంది అంటే, వాళ్ళు కంబైన్ స్టడీ చేసుకుంటారు బాబు, నీకేంటి ప్రాబ్లం అంటే. చూడు పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, అంటే నిజమే ఫ్రెండ్షిప్ అనేది నిజంగా అంత పవిత్రంగా ఉంటుందా లేదా సెకండరీ విషయం. అది నిజంగా అది ఉంటే మంచి విషయమే, కానీ పాసిబిలిటీస్ ఏముంటాయి జనరల్ గా. జారత్వానికి ఎంత ప్రమాదకరమైనటువంటి విషయాలు జరుగుతాయి అనేది నేను వివరిస్తాను తర్వాత జారత్వం గురించి. అంటే ఏమంటున్నారంటే ఇలా కామన్ 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 అనుకుంటూ ఎక్కడి దాకా వచ్చిందంటే కామన్ కూడా కామనే, ఏదైనా కామన్. లస్ట్ అంటే మనం చూసి ఎంజాయ్ చేయాలంటున్నారు. మన చుట్టూ ప్రజలు ఎలా అయిపోయారంటే కనిపించేదాన్ని ప్రతిదాన్ని ఎంజాయ్ చేయాలంటున్నారు. కామం అయిపోయింది. కామం గుణం కామన్ అయిపోయింది, అలా తీసుకొచ్చారు. అందుకే లాస్ట్ గా కామన్ గుణం కామనేనా అని పెట్టి, కామానికి కామన్ సెన్స్ ఉందా అసలు? కామన్ అంటున్నాం అన్నిటిని, అసలు కామన్ కి కామన్ సెన్స్ ఉందా అసలు? కనీస జ్ఞానం, ఇంగిత జ్ఞానం కోల్పోయేలా మనం కామన్ అనే పదాన్ని వాడుతాం. ఇది అంత పెద్ద విషయం కాదండి, అందరూ చూస్తారు కామన్ అంట. ఎలా కామన్ అయింది చెప్పండి? ఇది కేవలం సెక్స్ అవగాహన కోసం అంట. పోర్నోగ్రఫీ చూస్తే సెక్స్ అవగాహన ఏం పెరుగుతుంది? పోర్నోగ్రఫీ వల్ల సెక్స్ అవగాహన పెరగడం అనేది హైలీ ఇంపాసిబుల్ థింగ్. ఇది నీవు చూస్తున్నంత వరకు తప్పే కాదంట. ఒక ఆయన అన్నాడు, నువ్వే చూస్తున్నావు కదా, నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా, నీకు నువ్వే చూస్తున్నావు. సో అంటే సమర్థించుకోవడానికి ఎంత బాగుంది చూడండి. నేను నా స్నేహితుడు కలిసి 2007-8 ఆ టైంలో మేము సిస్టమ్ సేల్స్ అండ్ సర్వీస్ విత్ అంటే పరిచర్యలు మేము ఎవరి మీద డిపెండ్ కాకూడదు, మేము మా పరిచర్య మేమే చేసుకోవాలి, అంటే మా పోషణ మేము చేసుకుని పరిచర్య చేయాలని మంచి ఉద్దేశంతో సిస్టమ్ సేల్స్ అండ్ సర్వీస్ అని ఇంటర్నెట్ పెట్టుకున్నాం. మేము చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసామండి అప్పుడు. అంటే మాకు చాలా, అంటే ఈ విషయంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉండేది. అంటే ఎక్స్పీరియన్స్ మీన్స్ ఏంటంటే నైట్ ఎవడోడు వస్తుండే అంటే పిల్లలు కూడా, ఒకసారి 12 సంవత్సరాల కుర్రాడు అండి డివిడి పట్టుకొని వచ్చేవాడు, సిడి తీసుకొని ఎంపీ సిడి తీసుకొని వచ్చి, అంకుల్ తొందరగా వీడియోస్ వేసేయండి అని అన్నాడు. లాగి కొట్టాలనిపించింది. అంటే ఎలా అయిపోయారంటే యూత్, ఆ టైంలో నేను షాక్ అయ్యాను. ఏంటి మా ఫ్రెండ్ మేము రాత్రి అంతా ఒకరు చూసుకొని షాక్ అయినా, అరే మనం ఏం స్టార్ట్ చేయాలనుకున్నాము, ఎటు పోతుంది అసలు, ఏం జరుగుతుంది ఇక్కడ, పరిస్థితి ఏంటి అనేది. మేము నైట్ 11 o'clock అండి మా సిస్టమ్ సెట్ డౌన్ చేసుకోవడానికి వెళ్తే ఆల్మోస్ట్ అన్నిట్లో అవే సైట్స్ ఉంటుండే. మేము చికాకు పడేవాళ్ళం, ఏడ్చేవాళ్ళం, ఒకరొకరు పట్టుకొని రాత్రి చేతులు పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేసుకొని, ప్రభావం మేము ఏదో చేయాలనుకొని వచ్చినాం, ఏమైపోయిందని చెప్పేసి మేము చూసి అమ్మో ఇది మాకు కాదు, వాళ్ళ 4 డబ్బుల కోసము సెల్ఫ్ సపోర్ట్ కోసం చేస్తే, సెల్ఫ్ లేకుండా సెల్ఫ్ లైఫే డిస్ట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటే ప్రమాదం అని చెప్పేసి మేము చాలా లాస్ గా చేసిన వాసన చెప్పాలంటే. మేము మా పవిత్రతను కాపాడుకోవాలి, ఫస్ట్ స్టెప్ మేము స్ట్రాంగ్ అంటే స్టెప్ తీసుకున్నాం. సో దయచేసి ఆలోచించండి, నువ్వు సీరియస్ గా తీసుకోవాలి. పోర్నోగ్రఫీ అనేది నువ్వు చాలా సీరియస్ గా తీసుకోవాలి. నేను నెట్ ఇబ్బంది పరుస్తుంది అంటే నువ్వు నెట్ కట్ చేసుకోవడం సిద్ధంగా ఉండాలి. నాకు నెట్ లేకపోయినా పర్వాలేదు ప్రభావ, నేను పరిశుద్ధంగా ఉండడం నాకు ముఖ్యమని అంత ఆ రెబలిజం ఉండాలండి మనిషి లోపల. పవిత్రత పట్ల అంత సీరియస్నెస్ ఉండాలి. ఎందుకంటే మేము అది చూసాం మా జీవితంలో, మేము పవిత్రత కోసం మేము ఆరాటపడ్డాం, దేవుడు మాకు నిజంగా హెల్ప్ చేశాడు. అంటే అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాకు పవిత్రత, బిజినెస్ కంటే కూడా మా పవిత్రత ముఖ్యం అనుకుని భావించాం. ఎన్నోసార్లు ఒకవేళ చిన్న ప్రాబ్లం జరిగితే ఇంట్లో కలిసి సిస్టమ్ తీసేయాల, డెస్క్టాప్ అనేది ఉండకూడదు అనేది తీర్మానానికి కూడా వచ్చినాం మేము. మన క్రిస్టియన్ మూవీ, ఒకటి అద్భుతమైన మూవీ ఉంటుంది, అందులో ఒక ఎక్సలెంట్ సీన్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అది గుర్తొస్తలేదు, అది మ్యారేజ్ మీద ఉంటది మూవీ. ఫేసింగ్ ద జైంట్స్, ఈ సినిమాలు తీసిన వాళ్ళది. లెఫ్ట్ బిహైండ్, అందులో ఉన్న హీరో ఉంటాడు. అందులో మ్యారేజ్ మీద ఒక మూవీ ఉంటది. ఆయన భార్య పెళ్ళైన తర్వాత భార్య పోర్నోగ్రఫీకి అలవాటు పడిపోతారు. దాన్ని జయించడానికి చికాకు అంటే ఎంత అదైపోతాడు అంటే, దాన్ని జయించలేక డెస్క్టాప్ తీసుకెళ్లి బయట ఎత్తేస్తారండి. అది నాకు చాలా అద్భుతం. అంటే ఆ సీన్ చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. అంటే నిజంగా నువ్వు ఏదైనా ఓవర్కమ్ చేస్తే, బైబిల్లో చెప్పినట్టు నువ్వు పాపంతో పోరాడినంత రక్తము కారణంగా ఫైట్ చేయలేదు అంటే, ఆ ఫైట్ నిజంగా నువ్వు ఇవ్వగలుగుతున్నావా నీ లైఫ్ లో పరిశుద్ధత పట్ల?
అంత తీవ్రంగా పరిగణిస్తున్నావు ఒక నీ లైఫ్ లో జరిగితే ఈ మొబైల్ కూడా నేను అసలు నాకు నా జీవితంలో ఒకవేళ మొబైల్ నన్ను డిస్టర్బ్ చేస్తే నేను మొబైల్ పక్కన పెడతాను అన్నంత రేంజ్ అంత తీవ్రత నీలో ఉండాలంటే. అంతేగాని ఇది నువ్వు చూసినంత తప్పేం కాదు అనే ఫీలింగ్ రాకూడదు. పరిశుద్ధత పట్ల తీవ్రత ఉండాలి. ఫోన్ చూడడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతుంది అంటున్నారు కొంతమంది. రిఫ్రెష్ అవుతావురా. ఫాల్స్ అజంప్షన్స్, ఫాల్స్ థింగ్స్, ఇవన్నీ కూడా ఫాల్స్ థాట్స్, ఫాల్స్ సజెషన్స్. ఫోన్ చూడడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన ఏం తగ్గదు, మళ్ళీ పెరుగుతుంది. అది రిపీటెడ్ పెరుగుతుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇవన్నీ ఏంటి అని అంటే నీకు ఒక్కసారి సంతృప్తినిచ్చేవి కాదు, మళ్ళీ వెతుక్కునేలా చేస్తే ఇంకొకటి చూడు, కొత్తగా ఏమైనా ఉంటే ట్రై చేయనంటది ఇవి. అంతేగాని ఫోన్తో నీ లైఫ్ అక్కడే ఒక సీన్ తో నీ లైఫ్ ఎండ్ కాదు, ఒక వీడియో క్లిప్ తో నీ లైఫ్ ఎండ్ కాదు. మరొకటి చూస్తే బాగుండు అని అంటది. ఇమ్మీడియట్లీ ఫీలింగ్ అదే ఉంటది. చూడు, కావాలని మీరు చూడండి. ఏదో చూడాలని నువ్వు వెళుతూ ఉంటావు. అలా గంటల సమయం వృధా అవుతుంది తప్పించి దానిలో ఏముండదు, నాన్ సెన్స్ తప్పించి. ఇది రహస్యంగా చేసే పాపం నిన్ను ఎవరు కనిపెట్టలేరంటున్నారు ఫ్రెండ్స్. నువ్వు రహస్యంగా చూస్తున్నావు, నేను ఎవరు గుర్తుపట్టారు, నీకు ఎవరు తెలియదు. తెలియదు హిస్టరీ డిలీట్ చేసుకో చాలు. హిస్టరీ డిలీట్ చేస్తే మనుషులకు తెలియదు, కానీ నువ్వు ఫోన్ చూసిన దేవుని తెలియదా? దేవుని దగ్గర నుండి తప్పించుకోగలుగుతావా? అసలు నువ్వు మనుషుల ముందు నీతిమంతుని అవ్వాలనుకుంటున్నావా? దేవుని ఎదుటినా? దేవుడు చూడట్లేదా? ఆ ఫీలింగ్ ఉందా? ఆ పెయిన్ రావాలి. అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను అని. కాబట్టి ఎవరైనా ఫోన్ విషయంలో నేను తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు సలహాలు ఇస్తే నమ్మకండి. ఇది నీకు స్వయం సంతృప్తిని కలిగిస్తుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ప్రయత్నం చేయడం మంచిది కాదు. నువ్వు మంచివాడు, నువ్వెవరు ఊహకు అందవు తెలుసా? నువ్వు ఎంత మంచివాడో తెలుసా? నీకు చిన్న బలహీనత అండి. నువ్వు చాలా విషయాల్లో మంచివాడివి. ఎవరికైనా కష్టం వస్తే ఆదుకుంటావు, హెల్ప్ చేస్తావు. నీలాగా మంచిగా ఉండేటోడు ఎవరు లేడు. ఇవన్నీ తప్పుడు ప్రేరేపణలు మనకి. అవును, నిజమే. నాకు కూడా అలాగంటే కొన్నిసార్లు మనం అందరం అలా అనుకుంటాం, అరే నేను మంచోడిని, ఎవరి కష్టం వచ్చినా ఆదుకుంటున్నాను, హెల్ప్ చేస్తున్నాను, చాలా విషయాల్లో నేను నమ్మకంగా ఉంటున్నాను. ఇది నా పర్సనల్ బలహీనత, చూస్తే తప్పేంటి? అన్ని విషయాల్లో నేను మంచోడిని, ఒక్కటి ఉంటే ప్రాబ్లం ఏంటి అనుకోవట్లేదను. నిన్ను కూడా అలా ప్రేరేపించే వాళ్ళు ఉన్నారు నీ చుట్టూ, జాగ్రత్త. వాళ్ళ మాటలు నమ్మొద్దు దయచేసి. ఇది కేవలం నీకున్న ఒకే ఒక చిన్న బలహీనత మాత్రమే అంటున్నారు. దీన్ని నమ్మకు. వాళ్ళు చెప్పిన బలహీనత నీ జీవితంలో, ఈ చిన్న బలహీనత ఒకరోజు పెద్ద బలహీనత అవ్వకుండా జాగ్రత్త పడు. ఇది కేవలం నువ్వు కళ్ళతో మాత్రమే చూస్తున్నావు, నువ్వు ఏమీ యాక్షన్లు చేయట్లేదు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు కదా అంటున్నారు. బైబిల్ ఏమని చెప్తుంది? స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేస్తున్నాడని లేఖనం సెలవిస్తుంది. మరి కళ్ళతో చూస్తే తప్పు కదా? యోబుని చూడండి ఏమంటున్నాడు, నేను కన్యకను ఎలాగూ చూస్తున్నని నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను. ఏం మనిషి అండి! అది చదివినప్పుడు ఒక రకమైనటువంటి అంటే ఏమంటారు, రోమాలు నిక్కబుడుచుకుంటాయి, గూస్ బంప్స్ అంటారు. అంటే అలాంటి చదువుతున్నప్పుడు లేఖనాలు, అరే ఎలా ఉన్నారా బాలు. యోసేపు ఆ మాట అన్నప్పుడు, నా దేవునికి విరోధంగా నేను పాపం చేయాలి, ఏముంటది అసలు ఆ డైలాగ్ అంటే, ఆ సీన్ ఎంత అద్భుతమైన సీన్ అంటే. అలా ఉండాలండి, ప్రతి క్షణం ఆరాటపడాలి మనం. ఎవరన్నా ఇది నువ్వు శరీరంతో పాపం చేయనంత వరకు తప్పు కాదు అంటే తప్పే, అది బైబిల్ తప్పని చెప్తుంది. మానవుల దృష్టికి వ్యభిచారం చేస్తే తప్పు కావచ్చు, కానీ దేవుని దృష్టికి కళ్ళతో చూస్తేనే తప్పు. నువ్వు మానవ దృష్టి కోణంలో ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. బీ కేర్ఫుల్. దైవికమైన కోణంలో ప్రతిదాన్ని చూడడం నేర్చుకో. దేవుని దృష్టిలో ఏమై ఉందని ఆలోచించడం నేర్చుకో. అంతేగాని మనుషుల దృష్టిలో కాదు. కాబట్టి మనుషుల దృష్టిలో తప్పు కాదు, కానీ దేవుని దృష్టిలో ఇప్పుడు సహోదరుని ద్వేషిస్తేనే నరహంతకుడు, మనుషుల దృష్టిలో పొడిస్తే హత్య చేసినట్టు అవుతుంది. మరి దేవుని దృష్టికి సహోదరుని ద్వేషించిన హత్య అవుతుంది. మరి స్త్రీని మోహంతో చూసినా కూడా ఏమవుతుంది? పాపం అవుతుంది, వ్యభిచారం అవుతుంది. బీ కేర్ఫుల్. లైట్ గా తీసుకోకండి పాపాన్ని. లైట్ గా తీసుకుంటే పాపం నేను ఒకరోజు చంపేస్తుంది. నేనేమంటానంటే పాపం అనేది ఒక పల్లేరుగాయ లాంటిది. మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు పల్లేరుగాయ అనేది. పల్లేరుగాయ లాంటి పాపం అనేది. పల్లేరుగాయ మనం పట్టుకోవచ్చు కానీ మనం విడిచిపించుకోలేం దాన్ని. మనం ఒక్కసారి పట్టుకుంటే అది మనం
ఎంత విడిపించుకోవాలనుకున్నది విడిపోదు. నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. మా పెద్దనాన్న వాళ్ళ చేనులోకి వెళ్ళినప్పుడు, తోటలోకి వెళ్ళినప్పుడు ఆ పల్లెరగాయలు పట్టుకుంటే ఎంత ట్రై చేసినా పోకపోతుండవి. ఇంటికి వచ్చేసరికి మన షెడ్కి ఎక్కడో ఒక దగ్గర ఉంటుండదు. పాపం అలాంటిదండి. ఫోనోగ్రఫీ కూడా అలాంటిదే. నువ్వు పట్టుకోగలవు కానీ నీ చేత కాదు విడిచిపెట్టడం. సో అందుకే ఎక్కడైతే నువ్వు గెలవలేవో, ఎక్కడైతే నువ్వు జయించలేవో, ఎక్కడైతే నువ్వు నెగ్గలేవో దాన్ని టచ్ చేయడం కూడా రైట్ కాదు. అంటే నువ్వు నెగ్గుతావు అని టచ్ చేయమని దాని అర్థం కాదు. సో పోర్నోగ్రఫీ వల్ల కలిగే ప్రమాదాలు ఏంటో చూద్దాం, ప్రభావాలు ఏంటో చూద్దాం. దేవునితో ఉన్న సంబంధం పైన ప్రభావం చూపుతుంది. బీ కేర్ఫుల్. నీ దేవునితో ఉన్నటువంటి సంబంధం అనేది దెబ్బతింటుందండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక గుడ్డివాడిని యేసు ప్రభు స్వస్థపరిచినప్పుడు వాడిని పదే ఎంక్వైరీ చేస్తా ఉంటారు శాస్త్రులు, పరిచయాలు. ఎన్నిసార్లు అడిగినా కూడా యేసు ప్రభు మహిమపరచడం ద్వారా వాళ్ళకి ఇంకా మండి అసలు నిజం చెప్పు, నువ్వు దేవుని మహిమపరచు మర్యాదగా, నిన్ను స్వస్థపరిచింది ఎవరు అని అంటే ఒక యేసు ప్రభు చెప్పగానే వాళ్ళు ఏమంటారంటే ఒక పాపి పేరు చెప్తావు అని అంటే ఆయన ఏమంటాడు అంటే చాలా అద్భుతమైన మాట చెప్తాడు. ఆయన పాపియో కాదని అసలు మీకు తెలియదా? ఈ మాత్రం ధర్మశాస్త్రంలో దేవుడు పాపుల మనవి ఆలకించడానికి మీకు తెలియదా? ఒకవేళ యేసు ప్రభు పాపి అయితే ఆయన ప్రార్థన విని దేవుడు నన్ను ఎలా స్వస్థపరిచాడు అని అడుగుతాడు. నిజంగా లాజికల్ గా అద్భుతంగా అనిపిస్తుంది. ఒక 30 సంవత్సరాల నుంచి వెళ్ళి లేకుండా కూర్చున్న వాడు శాస్త్రుల పరిషత్తో ఆ జవాబు చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ మాత్రం తెలియదా? ఊకే మాటికి పాపి అంటున్నారు. అతను నిజంగా పాపి కాడో నాకు తెలియదు కానీ ఆయన ద్వారా నేను స్వస్థత పొందాను. ఈ మాత్రం తెలియదా పాపిలో మనం ఎప్పుడు ఆలకించడని? సో దేవునితో ఉన్నటువంటి సంబంధమైనది ఖచ్చితంగా నీ ప్రభావం చూపిస్తుంది. పాపము దేవునికి దూరం చేస్తాడు. నువ్వు పోర్నోగ్రఫీ అనే రోతలో మురికిలో దిగజారి ఉన్నప్పుడు, ఆత్మీయంగా ఎండిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆత్మీయ శిఖరాలపై ఎదగడానికి అనుమతించడు. నువ్వు పోర్నోగ్రఫీ అని చూస్తున్నప్పుడు ఒక మురికి కూపంలో ఉన్నావు, ఒక దిగజారినటువంటి స్థితిలో ఉన్నావు. వెంటనే తీసుకెళ్లి దేవుడు నిన్ను ఆత్మీయంగా ఉన్నతమైన శిఖరాలపైన ఎప్పుడు కూడా కూర్చోబెట్టాడనే విషయాన్ని ఎంతకాలం నటిస్తావు? పరిశుద్ధంగా ఉన్నట్టు ఎంతకాలం నటిస్తావు చెప్పండి? నువ్వు ఆత్మీయంగా ఉన్నతమైన శిఖరాలను అధిగమించాలి అని అంటే నువ్వు రహస్య పాపాలన్నిటిని కూడా విసర్జించాలి. సమర్థించుకోకండి. తప్పే. ఒకవేళ నీ బలహీనత కావచ్చు, నువ్వు చూస్తూ ఉండొచ్చు, నువ్వు చూస్తున్నావు కాబట్టి రైట్ కాదు. ఎప్పటికైనా బలహీనతను జయించాల్సిందే అండి. 2, ప్రజలతో ఉన్న సంబంధాలపైన ప్రభావం చూపుతుంది. నువ్వు పోర్నోగ్రఫీకి అలవాటు పడినావంటే నీ రిలేషన్షిప్ లో బ్రేక్ ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది. నీ భార్యతో, నీ పిల్లలతో, నీ తల్లిదండ్రులతో, నీ సహోదరులతో, ముఖ్యంగా కుటుంబం. పోర్నోగ్రఫీకి అలవాటు పడితే అది విశ్వాసం కోల్పోయి చేసి విడాకులు కూడా దారి చూపిస్తుంది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా ఈ ప్రభావాన్ని చూస్తున్నాం మనం. ముఖ్యంగా పిల్లలపైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. దేవునితో నీ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. 2వది నీ ఫ్యామిలీలో రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందండి. ఇతరులతో కూడా నీ సంబంధాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. పాపభరితమైన లైంగిక వాంఛలను సంతోషపరచుకోవడానికి మనం ప్రజలను క్రమంగా ఉపయోగించుకున్నట్లయితే వారికి ఆ గౌరవానికి మరి ప్రతిష్టకు మనం భంగం కలిగించిన వారం అవుతాం. నీ చుట్టుపక్కల వారిని, నీ కళ్ళ ముందు కనిపించిన వారిని నువ్వు మానసికంగా అనుభవిస్తున్నట్టే కదా అప్పుడు. ఇండియా గురించి కొన్ని విషయాలు చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళంటే స్త్రీలు కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళి నదుల దగ్గర చన్నీళ్లతో స్నానం చేయడం కానీ, ఇంట్లోకి రాగానే బిందెతో నీళ్లు గుమ్మరించుకోవడం కానీ చేసేవాళ్ళు చన్నీళ్లతో. చాలా మందికి, మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు ఈ విషయం. అంటే వాళ్ళు మార్నింగ్ స్నానం చేసి ఉంటారు, సడన్ గా మధ్యలో కానీ లేకపోతే ఇంకో సడన్ గా ఇలాంటి పనులు చేసేవాళ్ళు. ఎందుకో తెలుసా మీకు? హలో, మీలో ఎవరికైనా తెలుసా వాళ్ళు ఎందుకు చేస్తారు అనేది? ఏమండి, మాట్లాడండి దయచేసి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు ఎవరికైనా తెలిస్తే తెలుసు అని చెప్పండి. హలో, నా వాయిస్ వినబడుతుందా? వాళ్ళు చేసిన తప్పుల్ని పాపాలని అట్లా నీటి ద్వారా స్నానం చేసుకొని పోగొట్టుకోవడానికి.
చూడండి వాళ్ళ ఆలోచన మనసులో పొరపాటు వాళ్ళు పడుకున్నప్పుడు కలలో ఒక పరపురుషుడు వచ్చినా కూడా అలా చేస్తారంట. అలాంటి కంట్రీ మనది. అంటే అలా ఉండేది నిజమే ఒకప్పుడు. అంటే పురుషుని కూడా చూడనంతగా వాళ్ళని కవర్ చేసుకుని ఒకప్పుడు కిటికీ పక్కన దర్వాజా పక్కన ముసుగేసుకొని పరపురుషులు ఇంటికి వస్తే అలా మాట్లాడేవాళ్ళు. అలా ఉండే మన కల్చర్లో ఒకప్పుడు. ఈ రోజు కల్చర్ ఎలా అయిపోయింది అని అంటే సాటర్డే ఆ మ్యాగజైన్ లో ఎవరన్నా లేటర్ రాస్తే ఎలా ఉంటదంటే ఇలా ఉంటది. మా 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 అమ్మ నాన్న నాకు మా బావనిచ్చి పెళ్లి చేశారు. మా బావ చాలా ప్రేమ కలిగిన వాడు, నన్ను బాగా చూసుకుంటాడు. కొద్ది రోజులకి ఏమైందంటే మా బావ నాకు ఇంట్లో ఉండడం బోర్ అనిపిస్తుందండి, నేను కూడా జాబ్ చేస్తా అంటే మా బావ మంచి మనసుతో ప్రేమగా ఒప్పుకున్నాడు. నేను కూడా ఒక ఆఫీస్ లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఆఫీస్ లో ఒక కొలీగ్ తో క్లోజ్ రేస్ ఏర్పడింది. అనుకోకుండా మేము కమిట్ అయిపోయాము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇలాంటి లెటర్స్ వందలు ఉన్నాయి కదా ఈరోజు. అవునా? నిజమేనా బ్రదర్స్? హలో, ఏం మాట్లాడరు ఏంటండి? అసలు అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా? చూడండి, బోరు కొడుతుందని పాపానికి దారితీసే సంఘటనలు ఈ రోజు ప్రపంచంలో చాలా జరిగినాయి. మన దేశంలో తెలుసా మీకు ఆ విషయం? ఇంట్లో ఉంటే బోరు కొడుతుంది, మరి ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేస్తే ఏమైంది? జీవితాలు కోల్పోతున్నారు. చాలా మంది జీవితాలు కోల్పోతున్నారు. మనశ్శాంతి లేనటువంటి బ్రతుకులు, టెన్షన్, భయం. ఆ భయం ఎక్కడ తీసుకుంది? అయితే ఆత్మహత్యకు దారి తీస్తుంది, హత్యకు దారి తీస్తుంది. పేపర్లో ప్రతిరోజు ఒక పేపర్లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య. ఎందుకు వస్తున్నాయి న్యూస్? అఫ్ కోర్స్ అంటే పాపం యొక్క ప్రభావము అంటే ఎంత తీవ్రంగా వెళ్ళిపోతుంది ఈ రోజు. లైంగికమైనటువంటి విషయాలు కొంత మానసికంగా అనుభవిస్తున్నారు, కొంతమంది శారీరకంగా. ఏదైనా రిలేషన్షిప్ మాత్రం బ్రేక్ అవుతుందండి పాపం వల్ల. సో ప్రజల పట్ల ఉన్న నిజమైన ప్రేమను పోను చంపుతుంది. ప్రజల పట్ల ఉన్న నిజమైన ప్రేమను పోను చంపుతుంది. నీ నైబర్స్, నీ సంఘంలో తోటి వారు కావచ్చు, పోను ఎక్కువగా చూసినావంటే వారి పట్ల నీ నిజమైనటువంటి ప్రేమను నువ్వు కనబరచలేవు. యేసుక్రీస్తు చూపమన్న ప్రేమ నువ్వు చూపలేవు. ఒక వ్యక్తి నువ్వు మోహపు చూపుతో చూస్తున్నావు అంటే నువ్వు ప్రేమించట్లేదనే కదా అర్థం. నేను ప్రేమించిన వ్యక్తిని ఎప్పుడు కూడా మోహపు చూపులో చూడలేను. మొదటి తిమోతి 5వ అధ్యాయంలో చూస్తున్న సంఘంలో అంటే యవ్వన స్త్రీలను పూర్ణ పవిత్రతతో చూడాలని. ఈ రోజు మన సంఘంలో నీ పక్కన ఉన్నటువంటి యవ్వన స్త్రీలను అలాగే చూస్తున్నాం. మనం పూర్ణమైన పవిత్రతో చూడగలుగుతున్నామా? మన ప్రేమ వాస్తవమైందేనా? మన ప్రేమ నిజమైందైతే ఖచ్చితంగా మనం అలా చూడలేమండి. అసహ్యం వేస్తుంది మన మీద మనకి. అయ్యో అనే కేకలు స్టార్ట్ అవుతాయి జీవితంలో. ఆ కేకలు వస్తున్నాయి మన జీవితంలో చేసిన ప్రతిసారి. మన మీద మనకు అసహ్యం వేయాలండి. పాపం అంటే ఒక వ్యక్తిని మనం పాపంతో చూస్తున్నామంటే అయ్యో ఇదేం బ్రతుకు ప్రభువా. మూడోది వ్యక్తిగతమైన ప్రభావం మనసు పైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మనిషి మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు పూర్ణ అవాంఛనీయమైన సెక్స్ కోసం మనసును బానిసం చేస్తుంది. చిన్న పిల్లలను వదలట్లేదు, వృద్ధులను వదలట్లేదు, ఏ వయసు వారిని వదలట్లేదు. లైంగిక దాడులు అనేకం జరుగుతున్నాయి. ఎందుకు ఆలోచించండి ఒకసారి. మేబీ నువ్వు బయటపడకపోవచ్చు, నువ్వు టీవీలో రాకపోవచ్చు, నీ మీద న్యూస్ బయటికి తెలియకపోవచ్చు. ఇంట్లో ఎంతమంది చుట్టుపక్కల పిల్లలు, ఎంతమంది చిన్న పిల్లలు సెక్సువల్ అబ్యూస్ గురవుతున్నారని మనం వింటూనే ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఆలోచించండి, మనం ఎంత ఆత్మీయంగా, ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం, లేదా అంటే ఎంత దిగజారిన స్థాయిలో ఉన్నాం మనం ఆలోచించండి. అసలు మనిషిగా మనం బ్రతుకుతున్నామా కనీసం? నిజమండి, పూర్ణ నిజమైన ప్రేమను చంపేస్తుందండి. నాకు చిన్నప్పుడు ప్రభులో కొత్త వచ్చిన చిన్నప్పుడు అంటే ప్రభులో కొత్తగా వచ్చిన దినాల్లో నేను ఒకటి నేర్చుకున్నాను. ఎవరి మీదనన్నా తప్పుడు ఆలోచనలు వస్తే వెంటనే మోకాళ్ళ మీద ఉండి ప్రభు ఆ వ్యక్తికి రక్షణ దయచేయమని ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ఆ వ్యక్తి మీద మంచి ఆలోచన రావడం స్టార్ట్ అయ్యేది. ఒక ఆలోచన కూడా మైండ్ లో థాట్ కూడా మనం అవకాశం అయ్యేంతగా పరిశుద్ధతకు మనం ఇష్టపడాలండి. పాపాన్ని అంత ద్వేషించాలి, అంత అసహించుకోవాలి.
అందుకే అంటాడు ఆత్మల పట్ల భారం, సమాజం పట్ల, ప్రజల పట్ల బర్డెన్ ఉంటే అన్ని పోతాయండి ఇలాంటి పాపాలన్నీ కూడా. ఇతరుల కోసం బ్రతకడాన్ని నిర్ణయించుకున్న ప్రతిసారి మనం ఒక ఉన్నతమైన స్థాయి మెట్టుకు ఎదుగుతాం. ఆధ్యాత్మికంగా, పవిత్రంగా, నీతిగా, మోరల్ గా అన్ని రకాలుగా ఎదుగుతా ఉంటాం. ప్రేమలో ఎదుగుతాం, పరిశుద్ధతలో ఎదుగుతాం, నీతిలో, నిజాయితీలో ఎదుగుతా ఉంటాం. మనం ప్రజల్ని వాడుకోవాలని చూస్తే దిగజారిపోతా ఉంటాం. ప్రజల కోసం బ్రతకాలని నిర్ణయించుకోవడం కూడా ఒక అద్భుతమైన విజయం అండి. శరీరం పైన ప్రభావం. ఫోన్ చూడడం వల్ల సహజమైన సెక్స్ యొక్క అనుభూతిని మరియు నిజమైన సెక్స్ యొక్క ప్రభావాన్ని క్షీణింపజేస్తుంది తెలుసా మీకు? మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి. ఫోన్ అడిక్ట్స్ అందరూ కూడా వాళ్ళ శరీరం తీవ్రమైన ప్రభావం పడుతుంది. వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మంది సెక్సువల్ లైఫ్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి అది చూస్తేనే వాళ్ళ శరీరం అవయవాలు స్పందిస్తాయి. తన సొంత భార్య దగ్గర నిజమైనటువంటి ప్రేమను, నిజమైనటువంటి అనుభూతిని, నిజమైనటువంటి అనురాగాన్ని ఆస్వాదించలేనటువంటి దుస్థితికి చాలా మంది దిగజారిపోతున్నారు. ట్రూ లవ్ యొక్క ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నారు. భార్య దగ్గర దొరికేటువంటి నిజమైన ఆనందాన్ని మిస్ అవుతున్నారు ఈరోజు ఎంతో మంది వివాహం అయిన తర్వాత. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకనంటే వాళ్ళు ఫోన్ అడిక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళ శరీరం మీద ఫోన్ చాలా ప్రభావితం చూపించింది. అందుకే వాళ్ళ యొక్క ఎఫెక్ట్స్ అనేది ఫ్యామిలీలో కనబడతా ఉంటాయి. అంటే మళ్ళీ అవి చూస్తే గాని మేము పనిచేయము అనే వాళ్ళ అవయవాలను అలా చంపేసుకున్నారండి చెప్పాలి అంటే. మీకు తెలుసా అండి పూర్వకాలంలో అంటే ఇప్పుడు షెండు లాంటి తయారు చేయడానికి రకరకాల విధానాల్ని ప్రవేశపెట్టే వాళ్ళంట. అందులో ఒకటి ఏంటో తెలుసా? సెక్స్ మీద విరక్తి కలిగే విధంగా కూడా చేసేవాళ్ళంట. అలా చూపించి అలాగా సెక్స్ మీద విరక్తి కలిగి ఇంకా వాళ్ళ శరీరం అవయవాల మీద అంటే అసహ్యం వేసుకున్నట్టు చేసేవాళ్ళంట అలా కూడా. అందుకే ఈ రోజు తప్పుడు సెక్స్ అనుభూతి చెందిన వాళ్ళు నిజమైన సెక్స్ యొక్క అనుభూతిని కోల్పోతున్నారు ఈరోజు. బీ కేర్ఫుల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు ఒకవేళ వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ ఫోన్ చూడడం ఎక్కువ మీరు అడిక్ట్ అయిపోయారంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ లైఫ్ మీద, మీ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. అది కాస్త మీ ఫ్యామిలీ లైఫ్ దెబ్బతీస్తుంది. నిజమైనటువంటి సెక్స్ యొక్క ఆ సంపూర్ణమైనటువంటి అనుభూతిని మీరు కోల్పోయే జరుగుతుంది. చూడండి అసలు పరమగీతం చదివినప్పుడు అంటే నిజమైనటువంటి ఆనందం తన యవన కాలం ఉన్నటువంటి భార్య కౌగిట్లో దొరికినంత ఆనందం ప్రపంచంలో అంటే అలాంటి ఆనందం ఈ రోజు నువ్వు అనుభవించట్లేదు అంటే ఎక్కడో నీ దగ్గర ప్రాబ్లం జరుగుతుందన్న విషయాన్ని గ్రహించాలి. నువ్వు ఫోన్ చూస్తుండడం వల్ల దాని ఎఫెక్ట్ అయిందేమో ఒకసారి పరిశీలించండి. ఈవెన్ దో చేయి దాటిపోలేదండి, ప్రభు మీకు సహాయం చేస్తారండి విషయాలలో. అందుకే మీరు దాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు. ఎందుకు చూడాలనుకుంటున్నారు? అది చూస్తేనే ఏదో ఫీలింగ్ కలుగుతుంది అని అంటే మీ మానసికంగా మీరు ఎంత అడిక్ట్ అయిపోయారు, ఎంత బలహీనలు అయిపోయారు చూడండి. నీ భార్య కంటే నువ్వు ఫోన్ చూడడం వల్ల ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు అంటే నువ్వు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నావు ఆలోచించు. ఒకవేళ సెక్స్ అనేది కేవలం శరీరానికి సంబంధించింది మాత్రంగా మీరు భావించినట్లయితే ఎప్పుడు కూడా దాన్ని అనుభవించలేరు. నిజమైనటువంటి ప్రేమ నుంచి వెళ్ళి, నిజమైనటువంటి అనురాగం నుంచి వెళ్ళి, నిజమైనటువంటి ఆ ప్రణయం నుంచి వెళ్ళి పుట్టే అద్భుతమైనటువంటి ఫీలింగ్ అది. దాన్ని మీరు ఖచ్చితంగా కోల్పోతారండి, ఎంజాయ్ చేయలేరు లైఫ్ ని. ఫోన్ అపరాధ భావన, తప్పు అనే భావనను ఖండిస్తుంది. ఎక్కువ చూసిరనుకో ఇక తప్పే కాదని ఫీలింగ్ వచ్చేస్తుంది, కామన్ అనుకుంటావు నువ్వు. ఫోన్ సెక్స్ పట్ల అసాధారణమైన దృష్టిని మరియు ఆచరణను అవలంబింపజేస్తుంది. నేను ఒక లిటరల్ గా విన్నాను. ఒక ఫ్యామిలీ ఇక్కడ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఒక చెల్లి సిగ్గు విడిచి మరీ చెప్పింది, నేను ఆయనతో వేగలేకపోతున్నాను అన్నయ్య, వాడు ఇట్లా చేస్తాడు అని. అడ్డమైన చూడము అవన్నీ ఇంట్లో భార్యల మీద ప్రయోగాలు చేస్తే ఎంత వరస్ట్ ఉంటుందో ఒకసారి ఊహించండి. ఎందుకంటే ఫోన్ ఎక్కువగా హింసాత్మకంగాను మరియు అనారోగ్యకరంగాను ఉంటుంది. ఫోన్ లో చూసే ప్రతిది కూడా ఎలా ఉంటది అంటే అది హింసాత్మకంగా ఉంటుంది, అన్నేచురల్ గా ఉంటుంది, అనారోగ్యకరంగా ఉంటుంది. దాన్ని నీ కుటుంబంలో నీ భార్య పైన ప్రయోగించాలనుకోవడం ఎంత భయంకరమైన విషయం ఆలోచించండి. ఈ రోజు అలాంటి మృగాలు కూడా సమాజంలో ఉన్నారండి. దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి లైంగికపరమైనటువంటి కోరికలను, ఆశలను
ఉన్నతంగా ఆరోగ్యకరంగా వాడుకోకుండా అనారోగ్యకరమైన స్థితిలోకి తీసుకెళ్లడం రైటేనా? అందుకే ఫోన్ వల్ల ప్రమాదం ఇది. సెక్స్ పట్ల అసాధారణమైన దృష్టిని మరి విపరీతమైనటువంటి ఆచరణలకు అది దారి తీస్తా ఉంటది. సో నేను ఎక్కువగా ఇక్కడ మాట్లాడలేను. చాలా ప్రమాదకరమైన విషయాలు ఉన్నాయి. చాలా భయంకరమైన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. కొన్ని చరిత్రలో కొన్ని సంఘటనలు రీసెంట్ గా జరిగిన సంఘటన న్యూస్ లో కూడా మనం చూసి ఉండొచ్చు మీరు. అన్నెసెసరీ భంగిమలు ప్రయోగాలు చేసి ఫోన్ చూసి ప్రయోగాలు చేసి చనిపోయిన ప్రమాదాలు, భయంకరమైనటువంటి ప్రమాదాలు జరిగిన సంఘటనలు అన్ని బయటికి రావు. సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇన్నర్ గా ఎంతో మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక పాస్టర్ గా నేను చెప్తున్నాను, ఒక సేవకునిగా అలాంటి విన్నప్పుడు నాకే కొట్టాలనిపించే కోపం అంతా ఇట్లా మృగంలాగా ప్రవర్తిస్తావురా. ఆ రోజు భయంకరమైన ప్రమాదం ఏంటి తెలుసా? హస్త ప్రయోగం. ఈ రోజుల్లో మార్కెట్ లో రకరకాల సెక్స్ టాయ్స్ ని విరివిగా అమ్ముతున్నారు. ఆన్లైన్ లోకి ఎన్నో అందుబాటులోకి తెచ్చారు. మాస్టర్బేషన్, అసంతృప్తి, మైథునం ఎక్కువ అవుతుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఒకవేళ మీరు పొరపాటున సమరం లాంటి లేకపోతే అలాంటి వారి మ్యాగజైన్స్ చదివినట్టు వాడు ఏమంటాడు? ఖచ్చితంగా వాళ్ళు హస్తప్రయోగం తప్పు కాదంటారు. కానీ బిబ్లికల్ గా అందుకే మీరు దేని మీద డిపెండ్ అవుతున్నారు? బైబిల్ మీదనా, బయట మ్యాగజైన్స్ మీదనా? యవనస్తులారా, ఒకవేళ మీరు బయట మ్యాగజైన్ చదివి సైంటిఫికల్ గా థింక్ చేసి రకరకాల ప్రయోగాలు చేయడం తప్పు కాదు, పెళ్లికి ముందు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకోవడం తప్పు కాదు, హస్తప్రయోగం చేసుకోవడం తప్పు కాదు, మాస్టర్బేషన్ అసలు తప్పే కాదు అనే ఫీలింగ్ లో ఉంటే మీరు ఖచ్చితంగా మీకు బైబిల్ అవగాహన లేదు అని అర్థం. ఈరోజు ప్రపంచం ఎంత భయంకరమైన సొదొమ గొమొర్రా పట్టణాలను మించి తయారవుతుంది. మార్కెట్ లో విరివిరిగా సెక్స్ టాయ్స్ ని పబ్లిక్ గా అమ్ముతున్నారు. అమెజాన్ లాంటి లేకపోతే ఫ్లిప్కార్ట్ లో కూడా మీరు కొడితే కూడా కనిపిస్తున్నాయంటే ఆలోచించండి. ఆన్లైన్ లోకి అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు ప్రపంచం ఏం ప్రయత్నం చేస్తుంది తెలుసా? సిలికాన్ తో మొత్తం కంప్లీట్ ఒక అద్భుతమైనటువంటి కంప్లీట్ ఒక మన మానవ శరీరాన్ని ఇచ్చిన విధంగా రోబోస్ తయారు చేస్తున్న జస్ట్ సెక్సువల్ ప్లెజర్స్ కోసం. అలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం బ్రదర్స్. అవి చెప్తుంటప్పుడు మరో కొంతమంది అబ్బాయి ఎప్పుడు దొరికితే ఎప్పుడు వస్తాయని ఆలోచన చేస్తున్నాం పొరపాటున. ఎందుకంటే మన ఆలోచనలు అంతా దిగజారిపోయి ఉంటాయి కొన్నిసార్లు. ఎలాంటి పరిస్థితి దిగజారిందో చూడండి. హస్త ప్రయోగాలు ఎక్కువైపోతున్నాయి. పెళ్లి భార్య భర్తలు కూడా ఈ రోజు ఒకడు అక్కడ ఒకడు ఇక్కడ ఉండి ఫోన్లలో కూడా సుఖాన్ని అనుభవిస్తున్నారంట. ఇలాంటి పిచ్చి పిచ్చి వాడికి టైట్ వాడి పేర్లు ఇంకా దానికి ఫోన్లలో శరీరాన్ని రెచ్చగొట్టుకునేటువంటి సెక్సువల్ డిజైర్స్ రెచ్చగొట్టుకునే మాటలు మాట్లాడుకుంటూ అక్కడ కూడా మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నటువంటి దిగజారిన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతున్నాం అంటే ఆలోచించండి ఎంత ప్రమాదకరమైన ప్రపంచంలో బ్రతుకుతున్నామో. కొన్ని విషయాల గురించి మాట్లాడొద్దు కానీ నేను చాలా భయంకరమైన విషయాలు అంటే నా దృష్టికి వచ్చినాయి. వాళ్ళని ఎట్లా అధ్యయనం అర్థం కాదు. ఈరోజు పిచ్ అయిపోతుంది. ఎంజాయ్ ఎలా చేస్తున్నారంటే భార్య భర్తలు ప్రైవసీని కూడా వీడియోలు తీసుకుంటున్నారు, క్యాప్చర్ చేసుకుంటున్నారు. లేనప్పుడు అంటే ఎంజాయ్ చేస్తారంటే ఎక్కడో చూసుకుంటా. ఎవడు చెప్పాడు కానీ దరిద్రము. మీటింగ్లకి పాస్టర్లు కూడా ఉన్నారు అందులో. మీటింగ్లకు అయినప్పుడు టెంప్ట్ అయినప్పుడు ఆ వీడియోలు చూసుకుంటారంట. ఇలా ఏమనాలో చెప్పండి మీరు. ఏడోది అక్రమ సెక్స్ కు దారి తీస్తుంది. సెక్స్ ట్రాఫికింగ్ ఎందుకు ఎక్కువ అవుతుంది ఆలోచించండి. అపహరించడం, కిడ్నాప్స్ మరియు అనుచితంగా ప్రవర్తించడం, అబ్యూస్ ఎందుకు పెరుగుతున్నాయి? పోర్నోగ్రఫీ వల్లనే పెరుగుతున్నాయి. పిచ్ ఎక్కువ అవుతుంది.
మద పిచ్చి వాళ్ళు పెరుగుతున్నారు రోజు రోజుకి సమాజంలో. అన్నెసెసరీ చూడడం, ఎక్కడ పడితే అక్కడ ఈ రోజు తండ్రి కూతురు మీద అఘాయిత్యం చేయడము, ఇంట్లో ఎన్నో ఎన్నో స్టోరీలు వింటా ఉన్నాం. మందు దాగి అనవసరమైన విషయాలకి అదైపోయి ఈ మీడియాలో సోషల్ టీవీ మొబైల్లో సీన్లు చూడగానే ఎక్కడున్నాం, ఎవరితో ఉంటున్నాం, ఇంట్లో కూతురుందా, ఎవరున్నారని చూడుకోలేనటువంటి ఆ దుస్థితి ఎందుకు వస్తుందో ఆలోచించండి. ఈ రోజు సెక్స్ ట్రాఫికింగ్ పెద్ద బిజినెస్ అయిపోయింది ఈ రోజు ప్రపంచంలో. యంగ్స్టర్స్ ని 14 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు ఉన్న వయసు నుంచి 21 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది భయంకరమైన స్థితిలో కిడ్నాప్ అవుతున్నారు. బెంగళూరు లాంటి సిటీస్ లలో మీరు చూడండి ఏం జరుగుతుందో. దీనికి తల్లిదండ్రులు కూడా కారణం అండి. ఒక రకంగా నేను ఒక ఆర్టికల్ చదివాను, చాలా భయంకరంగా అనిపించింది. బెంగళూరు లాంటి సిటీస్ లలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తూ బిజీ అవ్వడం ద్వారా పిల్లలు నిజమైనటువంటి ప్రేమను అనుభూతి చెందలేక ఫాల్స్ ప్రేమలకి తొందరగా లోబడిపోతున్నారు. తెలుసా మీకు ఆ విషయం? ఎవరితో పడుతున్నారు తెలుసా ప్రేమలో వాళ్ళు? పేపర్ బాయ్లతో, పాలు పోసడంతో, డ్రైవర్లతో. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడుకొని వదిలేస్తున్నారు. హైదరాబాద్ లాంటి ఇతర వ్యభిచార కుంపలకు అమ్మేసుకుంటున్నటువంటి సంఘటనలు ఇండియాలోనే కొన్ని లక్షల స్టోరీలు ఉన్నాయి. తెలుసా మీకు ఈ విషయం? దానికి కారణం ఏంటి? పిల్లలు పోర్నోగ్రఫీకి అలవాటు పడడం కనుక కారణం ఏంటి? తల్లిదండ్రుల యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమ లేకపోవడం, వాళ్ళ వేరే ప్రేమను, వాళ్ళ ప్లెజర్ని ఇంకొక దగ్గర వెతుక్కోవడం. ఈ రోజు మమ్మీ అని పిలిస్తే మమ్మీ ఈ రోజు నాతో కొన్ని టైం స్పెండ్ చేయమంటే లేదమ్మా నేను చాలా బిజీగా ఉన్నాను, ఆఫీస్ లో వర్క్ ఉందని. ఎందుకు ఇదంతా? ఈరోజు చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగాలు చేయడం ద్వారా ఎకనామికల్ గా మేలేమో కానీ మిగతా అనేకమైన విషయాల్లో మానసికంగా, ఆధ్యాత్మికంగా నీ పిల్లలు చచ్చిపోతున్నారనే విషయం మీకు తెలుసా? ఏది నిజమైన ఎమోషనో, ఏది అబద్ధమైన ఎమోషనో, ఏది ట్రూ లవో, ఏది అబద్ధమైన లవో గ్రహించలేని స్థితికి ఎందుకు దిగజారుతున్నారో మీకు తెలుసా? నీకంటే ఎవడో ముక్కు ముఖం తెలియనోడు పిజ్జా తినిపిస్తే, లేకపోతే బర్గర్ తినిపిస్తే నమ్మిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? సో ఫోన్ అనేది ఒకటి అయితే దానికి కారణం తల్లిదండ్రుల ప్రేమ. పిల్లలు అలాంటి వాటికి అలవాటు పడుతున్నారంటే తల్లిదండ్రుల యొక్క సంపూర్ణమైన ప్రేమ కూడా వాళ్ళకి అందుబాటులో లేకపోవడం అనేది ఒక కారణం. చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకో. ఈరోజు ఫోన్ ఇండస్ట్రీ కోట్ల కోట్లు సంపాదించలో పరోక్ష ఏజెంట్ ఎవరో తెలుసా? దాన్ని చూస్తున్నారు. ఒప్పుకుంటావా నువ్వు దీన్ని? ఈరోజు ఫోన్ ఇండస్ట్రీ కొన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తుందంటే దానికి కారణం ఎవరో తెలుసో? ఫోన్ చూసే వాళ్ళే. ఆ ప్రపంచం, ఫోన్ ఇండస్ట్రీ ప్రపంచాన్ని ఏలుతుంది, రూల్ చేస్తుందంటే దానికి కారణం ఫోన్ చూసే ప్రతి ఒక్కడు దానికి కారణమే. సో ఆలోచించండి, నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తున్నావు, ఎవరి పక్షంగా నిలబడుతున్నావు? అక్రమ సెక్స్ ఎందుకు పెరుగుతుంది? దాని ఎఫెక్ట్ ఇంకోటి తెలుసా? నిత్య నరకం. పూర్వం నీ ఆత్మను చంపుతుందని గుర్తుపెట్టుకో. కనీసం నీ ఆత్మరక్షణ కోసం, మరి నిత్య జీవం కోసం పోను చూడడం మానే. నీ ఆత్మను చంపుతుంది. యేసుక్రీస్తు ఏ ఉద్దేశంతో 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడో, ఏ పర్పస్ కోసం నశించిన దాన్ని వెతికి రక్షించడం కానీ భూమి మీదకి వచ్చాడో, ఏ ఉద్దేశంతో సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టాడు, త్యాగం చేశాడు, అంత భయంకర రీతిలో రక్తం చిందించాడు, ఒకసారి ఆలోచించు. ఒక్కసారి ఆ సిలువ మరణాన్ని ధ్యానం చేయి. ఏ నరకం నుండి నేను తప్పించడానికి యేసుక్రీస్తు వచ్చాడో అదే నరకంలోకి నువ్వు వెళ్తా అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించు. యేసుక్రీస్తు యొక్క రక్తం కంటే బలమైనది ఈ ప్రపంచంలో లేదండి. నీ బలహీనత ఒకవేళ నువ్వు జయించాలనుకుంటే యేసుక్రీస్తు ఒకటే మార్గం. ప్రపంచంలో అంతకంటే ఉత్తమమైన మార్గం లేదు. అందుకే కదా ఆయన నువ్వు భూమి మీద ఈ పాపాన్ని జయించలేవనే తన ఆత్మను మనందరి అందు ఉంచిపోయాడండి. ఎంత అద్భుతమైన విషయం అండి. దేవుని ఆత్మ మనలో జీవించడము ఈ పాప ప్రపంచిక విషయాల నుంచి వెళ్ళి విడుదల పొందుట కొరకే కదా, నీ ఆత్మను సంరక్షించడం కొరకే కదా పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించబడింది. మరి ఆత్మ మీద నువ్వు ఎందుకు ఆధారపడట్లేదు? ఆత్మ మీద
ఎందుకు నువ్వు డిపెండ్ అవ్వట్లేదు నీ పాపాన్ని జయించడానికి? ఆత్మ లేఖనం నేను పరిశుద్ధ వల్ల ఆత్మ నేను పరిశుద్ధపరుస్తున్నాను, కానీ నువ్వు డిపెండ్ అవ్వాలి. లేదు అంటే నువ్వు నీ ఆత్మ చంపబడుతుంది నువ్వు చేసే కార్యాల వల్ల, నువ్వు చూసేటువంటి వాటి వల్ల. సో 8వ ఎఫెక్ట్ అది నిత్య నరకం. అంటే పోర్నోగ్రఫీ వల్ల భయంకరమైన ప్రభావం ఏంటంటే నిత్య నరకం. అది నరకానికి దారి తీస్తుంది. సో చదవలసినటువంటి కొన్ని పుస్తకాలు మీకు జస్ట్ హెల్ప్ చేయడానికి ఉపయోగపడతాయండి. దయచేసి పుస్తకాలు ఒకవేళ మీరు ఇమీడియట్ గా దొరికితే తెచ్చుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. జాన్ పైపర్ గారి పుస్తకం, అది నీ లైఫ్ లో హెల్ప్ చేస్తుంది. రెండోది ద హోలీనెస్ ఆఫ్ గాడ్, ఆర్సి స్ప్రౌల్ గారిది, ఇది కూడా నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. దయచేసి 2 పుస్తకాలు చదవండి. ఇంకొకటి మెక్డొనాల్డ్ గారు రాసినటువంటి ఒక అద్భుతమైన పుస్తకం ఉంది, అది మరవబడినటువంటి ఆజ్ఞ, పరిశుద్ధులుగా ఉండుడని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్ లో ఏదో టైటిల్ ఉంది అంది. దయచేసి 3 పుస్తకాలు ట్రై చేయండి, మీ దగ్గర పెట్టుకోండి. మరవబడిన ఆజ్ఞ, పరిశుద్ధులుగా ఉండండి అనే పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ లో ఇబ్బందిగా అనిపిస్తే తెలుగులో ఏమైనా ట్రై చేయండి. ఒకవేళ ఇవి తెలుగులో మీకు దొరకలేదానికి కంగారు పడొద్దు. మరవబడిన ఆజ్ఞ, పరిశుద్ధులుగా ఉండండి అనే ఒక పుస్తకం ఉంది, మెక్డొనాల్డ్ రచయిత. అని మధ్యలో రీసెంట్ గా కృత నిబంధన కూడా ఒక పుస్తకం వచ్చింది, కృత నిబంధన, బిలీవర్స్ బైబిల్ స్టడీ అని, దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నారు. విలియం మెక్డొనాల్డ్, పూర్తి పేరు విలియం మెక్డొనాల్డ్. సో ఫస్ట్ పాఠం అయిపోయింది అండి. ఫస్ట్ పాఠంలో మనం పోర్నోగ్రఫీ అంటే ఏంటో చూసాం, పోర్నోగ్రఫీ వల్ల కలిగేటువంటి నష్టాలు చూసాం, పోర్నోగ్రఫీ కారణాలు చూసాం, పోర్నోగ్రఫీ వల్ల ప్రభావాలు ఏంటో చూసాం మనం. సో పోర్నోగ్రఫీ గల బలమైన కారణాలు చూసాం, ఎందుకు పోర్నోగ్రఫీ చూస్తాం అనే దానికి. రెండోది పోర్నోగ్రఫీ వల్ల కలిగేటువంటి నష్టాలు చూసాం, వాటి ప్రభావం ఎక్కడెక్కడ పడుతుంది, ఎంత తీవ్రంగా పడుతుంది, వ్యక్తిగత జీవితం మీద, ఆధ్యాత్మిక జీవితం మీద, కుటుంబ జీవితం మీద, శరీరం మీద ఎంత ప్రభావం పడుతుందో మనం చూడడం జరిగిందండి. ఓకే, పాఠం 2, పోర్నోగ్రఫీ అనే విషయం. దయచేసి అందరూ రోమపత్రిక 6వ అధ్యాయం నుండి మనం నేర్చుకుంటాం. కంప్లీట్ లేఖనాలే అండి. ఇప్పుడు 6వ పత్రిక అధ్యాయం నుండి సంపూర్ణమైన విశ్లేషణ మనం చూడబోతున్నాం. ఐ థింక్ నేను టైం ఎంత అయింది ఒకసారి. ఓకే, ఇంకా చాలా టైం ఉంది. ఒక్కసారి నా కోరిక ఏంటంటే మీరు నేను ఈరోజు కొద్దిగా మీకు చెప్తాను. నా ఆశ ఏంటంటే దయచేసి మీరు రోమపత్రిక 6వ అధ్యాయం పూర్తిగా చదువుకొని రండి. ఎందుకంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. రోమపత్రికలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తాం. పాపాన్ని జయించడానికి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి పత్రిక. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. నేను చెప్పినప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఓకే అండి, కొన్ని విషయాలు మాత్రం ఇప్పుడు చెప్తాను. రోమపత్రిక 6వ అధ్యాయం పై నుండి సంపూర్ణమైన విశ్లేషణ. నెంబర్ 1, మనిషి పాపానికి బానిస అయినందున మరియు పాపం యొక్క ప్రభుత్వం కింద ఉన్నందున పాపాన్ని ఖండించలేడని తెలుసుకోండి. ఎందుకు మనం పాపాన్ని తీవ్రంగా ఖండించలేకపోతున్నాం? పాపాన్ని ఎందుకు తప్పుపట్టలేకపోతున్నాం? పాపాన్ని ఎందుకు ద్వేషించలేకపోతున్నాం? పాపాన్ని తీవ్రమైనటువంటి స్థితిగా మనం ఎందుకు ఎంచలేకపోతున్నాం అంటే మనం కూడా పాపం అనే బానిసత్వంలో ఉన్నాం. పాపం అనేటువంటి స్వభావం మన లోపల ఉంది కాబట్టి, పాపం యొక్క ప్రభుత్వం కింద మనం ఉన్నాం కాబట్టి ఇది చేయలేకపోతున్నాం అనే విషయాన్ని రోమపత్రిక బోధిస్తుంది. అంటే యేసుక్రీస్తును అర్థం చేసుకోకపోతే, యేసుక్రీస్తును అంగీకరించక ముందు మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో పౌలు ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. మనిషి ఏమంటున్నాడు? బైబిల్ చెప్తుంది మనిషి పాపానికి బానిస అయిందంట. పాపం అనే ప్రభుత్వం కింద ఉన్నందున పాపాన్ని ఖండించలేడు అనే విషయం నువ్వు గ్రహించాలి. ఇది నీకు అర్థం కాలేదు అని అంటే నువ్వు పాపాన్ని జయించలేవు. చూడండి, ఈరోజు మనం సెకండ్ లెసన్ చూస్తున్నాం, పాపాన్ని ఎలా జయించాలి అనే దానికి మనం సొల్యూషన్ చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితిని ఎలా జయించాలి? ఇలా పోర్నోగ్రఫీ కావచ్చు, ఇంకో కోణంలో మనం పాపం చేసినా కావచ్చు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది మనం చూస్తా ఉన్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లం ఏంటి అని అంటే మనం పాపానికి బానిసలం, మనం పాపం అనే ప్రభుత్వం కింద ఉన్నాము.
కాబట్టే మనం పాపాన్ని తప్పు అని చెప్పలేకపోతున్నాం, పాపాన్ని పూర్తిగా ఖండించలేకపోతున్నాం. ఎందుకంటే అది మన లోపల కూడా ఉన్న కారణంగా మనం పాపాన్ని సీరియస్ గా తీసుకోలేకపోతున్నాం అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి మొదటి విషయం. నిజం చెప్పండి, మనం పాపాన్ని సీరియస్ గా తీసుకుంటామా? హలో డియర్ బ్రదర్స్, ఒక్కసారి సిస్టర్స్ మీరు మాట్లాడాలి. మనం ఎంతమంది పాపం సీరియస్ గా తీసుకుంటాం చెప్పండి. హలో, మీరు మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉండండి దయచేసి. లేదన్నా సీరియస్ గా తీసుకోమన్నా. నేను ఈరోజు సంఘంలో మన పాస్టర్లు, మన బోధకులు, మన కాపర్లు మనకి ఏది సీరియస్ గా నేర్పించారు అంటే, లోపలికి వస్తున్నప్పుడు చెప్పులు విడవడం సీరియస్ గా నేర్పించారు తప్పించి లోపల ఉన్నటువంటి పాపాన్ని జయించడం సీరియస్ గా నేర్పించలేదు. నిజమేనా? హలో, 100% అన్న. రీసెంట్ గా నేను మ్యారేజ్కి వెళ్ళాను, ఒక అదే మ్యారేజ్ నేర్పించారు. నేను రీసెంట్ గా ఒక మ్యారేజ్ చేయడానికి వెళ్ళాను. వాళ్ళు ఎంత సీరియస్ గా ఉన్నారంటే స్టేజ్ మీదకి పెళ్లి కొడుకును కూడా చెప్పులు వేసుకొని ఇవ్వట్లేదు. మరి ఆ విషయంలో అంత సీరియస్ గా ఉన్నారు కదా, పాప విషయంలో కూడా అంత సీరియస్ గా ఉంటారా? నాకు అర్థం కాలేదు. అంతే చెప్పి ఫైనల్ గా నాకు చెవులోకి వచ్చి ఆ పాస్టర్, అన్న అబ్బాయి తరపున ఒక 4,000 ఇప్పించండి అన్నాడు. నేను నవ్వుకున్నాను లోపల. ఒక అన్యుడు అమ్మాయి తరపున సంతకం పెట్టడానికి స్టేజ్ మీదకి ఎక్కాడు, పొరపాటున షూ వేసుకొని వచ్చాడు ఆయన. అది ఫంక్షన్ హాలు. స్టేజ్ మీదకి వస్తే వెంటనే వెళ్ళి సీరియస్ గా, బ్రదర్ ఇదేంటో తెలుసా, వెళ్ళి చెప్పులు ఇప్పిరా అన్నమాట. వై ఇంత ఎక్స్టర్నల్ థింగ్స్ మీద ఇంత సీరియస్ గా నేర్పిస్తే మనకి ఎక్కడ తెలుస్తుందండి పాపంలో మనం జయించడానికి? మరి అదే అబద్ధాన్ని అంత సీరియస్ గా తీసుకో, నాకు అది అర్థం కాదు. డబ్బుల విషయంలో సీరియస్నెస్ ఉండదు. అరే మనం సిరికి దేవునికి దాసులుగా ఉండం కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆ సీరియస్నెస్ పాస్టర్లో చూడలేదు. దేవునికి లోబడాలనే విషయంలో కూడా సీరియస్ గా చూడం. కానీ మనుషులు కల్పించిన పద్ధతులు ఉంటే చూసినా ఏం సీరియస్నెస్, అబ్బో తట్టుకోలేకపోతాం ఆ సీరియస్నెస్ కి. సో అందుకే కదండి మనకు పాపం అంటే పెద్ద సీరియస్నెస్ లేదు. ఎందుకంటే మనకు ట్రైనింగ్ చేసిన వాళ్ళు అలా చేశారు. పుల్పీటి మీదకి ఎక్కితే చెప్పులు ఇడిచి రావాలి, ఏం సీరియస్నెస్ ఉండదు అక్కడ. సో అందుకే మనం పాపానికి బానిసలం. రెండోది, పాపం అనేటువంటి ప్రభుత్వం కింద ఉండి బానిసలైనాం కాబట్టి పాపాన్ని ఖండించలేమనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రోమా 6:6 ఏం చెప్తుందో చదువుదాం ఒక్కసారి. రోమిలకు రాసిన పత్రిక 6:6 చదవండి ఎవరైనా. దయచేసి చదవండి. రోమా 6:6. మనం ఇక పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరుద్ధముగా అగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువలో వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తి ఏమంటున్నాడు అక్కడ? ఏం ఎరగాలంటుంది లేఖనం? నువ్వు పాపాన్ని జయించిన అనే విషయం నీకు తెలుసా? అంటే క్రీస్తు యొక్క విమోచన శక్తి లేకుండా మనిషి పాపానికి బానిసను గ్రహించాలా. నీలో క్రీస్తు యొక్క విమోచన శక్తి నువ్వు కలిగి ఉన్నావు, అది నువ్వు ఎందుకు వాడుకోవట్లేదు? క్రీస్తు యొక్క విమోచన శక్తి ద్వారా నువ్వు పాపం అనే విషయాల నుంచి, బానిసత్వం నుంచి పూర్తిగా విడిపించబడ్డావు అనేది నీకు అర్థం కావాలి. అలా అర్థమైన రోజు నువ్వు పాపం చేయలేవండి. ఆరు 1 పౌలు అంటాడు,
పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ విస్తరిస్తుంది అంటాడు. అని వెంటనే ఏమంటాడంటే, అట్లాగైతే ఏమందు కృప విస్తరింపజేయాలని పాపంలో నిలిచి ఉందమా అంటాడు. అట్లాగా రాదు అంటాడు. ఎప్పుడు అది? బిఫోర్ సాల్వేషన్, రక్షించబడక ముందు పాపం ఎక్కడైతే విస్తరించిందో దేవుడు తన కృపను అక్కడ, పాపం ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ తన కృపను విస్తరింపజేశాడంట. తన కృప ద్వారా పాపంలో ఉన్న వాళ్ళని విడిపించడానికి ప్రయత్నం చేశాడంట. మరి రక్షించబడిన మన సంగతి ఏంటి? కృప ఎక్కువ కావాలని చెప్పేసి పాపంలో నిలిచి ఉండొచ్చా? నిలిచి ఉండరాదు. పాపంని ఒక్కసారి జయించినామంటే ఇక పాపంతో మనకు పని లేదంటున్నాడు అక్కడ. పాపంలో ఇక మనకు జోలి లేదు. ఎందుకంటే మనం అక్కడి నుంచి విడిపించబడ్డాం. ఏ రకంగా విడిపించబడ్డాం అంటే క్రీస్తు యొక్క విమోచన శక్తి మన జీవితాల్లో పాపం విడిపించగలిగిందండి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, క్రీస్తు యొక్క విమోచన శక్తి లేకుండా నువ్వు పాపానికి బానిస అనే విషయాన్ని గ్రహించు. క్రీస్తు యొక్క విమోచన శక్తి లేకుండా నువ్వు పాపాన్ని జయించలేవని తెలుసుకో. ఈ రోజు నువ్వు పాపం నుంచి విడిపించబడ్డావన్న విషయాన్ని మర్చిపోకు. క్రీస్తు యొక్క విమోచన శక్తి నేను పూర్తిగా పాపం అనే బానిసత్వం నుంచి విడిపించింది. అయినప్పటికీ నువ్వు అక్కడికి వెళ్ళి ఆ బానిసత్వానికి లోబడుతున్నావు అని అంటే దాని అర్థం ఏంటో ఒకసారి ఆలోచించండి. ఇది ఎలా ఉందంటే, నాకు అప్పుడప్పుడు ఒక కథ నేను తయారు చేసుకున్నాను దీన్ని అర్థం చేసుకోవడానికి. ఒక రాజు కంట పిల్లలు లేరంట, వారసులు లేరు. ఒకరోజు రాజు మంత్రి అలా రథంలో తిరుగుతున్నప్పుడు ఒక దగ్గర ఒక కుర్రాడు ఆడుతూ కనిపించాడు. ఎందుకో రాజును అతను చూడగానే ముచ్చటేసింది. కానీ అవతారం చూసి వీడు ఎవడో ఎంక్వైరీ చేయమన్నప్పుడు మంత్రి ఎంక్వైరీ చేస్తే వాడు ఒక అనాథాన్ని తెలుసు. అనాథం తెలియగానే మురికి కూపంలోకి వెళ్ళి వాడిని తీసుకొచ్చి రాజ్యంలోకి తీసుకొచ్చి మంచి బట్టలు తొడిగి పన్నీరు స్నానాలు చేయించేసి రాజకుమారునిగా పట్టాభిషేకం చేయించి రాజకుమారుడు రాజు దత్తత తీసుకున్నాడంట. 2 రోజులు ఆగిన తర్వాత మంత్రి రాజ్యంలోకి వస్తున్నప్పుడు ఈ పిల్లోని ఎక్కడి నుంచి తీసుకున్నారో ఆ పిల్లోడు అక్కడే కనిపించినాడు మంత్రికి. మంత్రి షాక్ అయిపోయినాడు, బురదలో బుడుతున్నాడు వాడు అక్కడే ఆడుతుంటే. తీసుకెళ్లి నచ్చ చెప్పాడంట, బాబు నువ్వు ఒకప్పుడు ఈ బురదలో ఉన్నది వాస్తవమే, ఈ బురదలో పెరిగింది వాస్తవమే, బురదలో దొర్లింది వాస్తవమే, కానీ నువ్వు ఇప్పుడు ఎవరో తెలుసా? ఈ రాజ్యానికి రాజు యొక్క కుమారుని, కాబోయే రాజువు తెలుసా అని ఉద్యోగించుకుంటూ నచ్చేపుకుంటూ తీసుకెళ్ళాడంట. మనం కూడా అలాంటి వాళ్ళం. ఒకప్పుడు మనం పాపానికి బానిసలం, పాపం చేత ఎటుబడితే అటు నడిపించబడ్డాం. ఎఫెసీ 2వ పత్రికలో చెప్పినట్టు మన అపరాధముల చేత పాపంలో చేత చచ్చిన వారమై ఉన్నామంట. ఈ లోకం యొక్క మర్యాద చొప్పున లోకాన్ని ప్రేరేపిస్తున్నటువంటి దురాత్మ చొప్పున ఆత్మ మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకున్నామంట, ఇష్టానుసారంగా జీవించాం. ఇంకొక దగ్గర అంటాడు, నువ్వు శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకునడానికి గతించిన కాలమే చాలును, ఇక వాటిని ఆపేసేయండి. ఎఫెసీ 4వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం 16వ వచనం నుంచి. అపవిత్రత కార్యాలని, పాపాన్ని జయించమంటున్నాడు. సో ఇప్పుడు మనకు క్రీస్తు యొక్క విమోచన శక్తి అనుగ్రహించబడిందండి. ఇంత గొప్ప విమోచన శక్తి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి మీరు పాపానికి బానిసలవ్వడం అనేది రైట్ కాదు. ఒకసారి అర్థం చేసుకో, క్రీస్తు యొక్క విమోచన శక్తి నీలో ఎంత అద్భుతంగా క్రియేట్ చేయగలుగుతుందో ఆలోచించు. రోమా 6:14 ఏం చెప్తుందో చూడ ఒకసారి. దేవుని యొక్క రక్షించే కృప లేకుండా మనిషి పాపం యొక్క ప్రభుత్వం కింద ఉన్నాడని చెప్తుంది. ఒకసారి చదవండి రోమా 6:14, దయచేసి ఎవరైనా చదవండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఏమంటున్నాడు? మీరు కృపకే గాని ధర్మశాస్త్రము లోనైన వారు కాదు గనుక పాపం మీకు మీద ప్రభుత్వం చేయకూడదంట, ప్రభుత్వం చేయదు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క రక్షించే కృప లేకుండా మనిషి పాపం యొక్క ప్రభుత్వం కింద ఉన్నాడు, బానిసత్వం కింద ఉన్నాడు. ఈవెన్ ఇంకా ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉంటాడు. వాడు ఇది చేయొద్దు అనే నియమాల్లోనే బ్రతికేస్తాడు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ స్వేచ్ఛను సంపూర్తిగా ఎంజాయ్ చేయలేడు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ స్వతంత్రాన్ని అర్థం చేసుకోలేడు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో వాక్యం ఉన్న చోట స్వతంత్రం ఉంటుందని సెలవిస్తుంది. వాక్యము దేవుని ఆత్మ లేని చోట స్వతంత్రం ఉండదు. ఆ స్వతంత్రము
దేవుని యొక్క అద్భుతమైన కృపచేత మనకు అనుగ్రహించబడింది. సో మానవుడు ఇంకా తను పెట్టుకున్న నియమాల ద్వారా, నియమ నిబంధనల ద్వారా ఒకవేళ పాపాన్ని జయించాలనుకుంటే అది నీ వల్ల కాదు. నీ సొంత శక్తి చేత నువ్వు పాపాన్ని జయించలేవు. నువ్వు పెట్టుకున్న కొన్ని నియమాల ద్వారా నువ్వు పాపాన్ని జయించలేవు. అది ఖచ్చితంగా దేవుని యొక్క కృప ద్వారానే సాధ్యమవుతుందండి. ఎందుకంటే అది రక్షించే కృప, మామూలు కృప కాదు. నిన్ను ఎలాంటి స్థితి నుంచెలైనా, ఎలాంటి బానిసత్వం నుంచెలైనా, ఎలాంటి ప్రభుత్వం కింద నుంచెలైనా విడిపించగలిగేటువంటి శక్తి కలిగింది దేవుని యొక్క కృప. మనంతటా మనం పాపాన్ని జయించలేమనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. అందుకే చెప్తున్నాను, నీ పాపాన్ని నువ్వు జయించలేవు. నువ్వు జయించగలిగితే యేసు ప్రభు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఈ రోజు కూడా అందుకే ఒక చిన్న అంటే దేవుని మీద డిపెండ్ అయ్యి, ప్రభా ఏదైనా నువ్వు జయించగలుగుతావు ప్రభా, నీ వల్లనే అవుతుందని ఆధారపడి ప్రార్థన చేసుకుంటే ఎంత అద్భుతంగా లేపి ఇట్లా పక్కన పెడతాడండి దేవుడు. అసలు ఆలోచన కూడా రానివాడు. ఏమనిపిస్తుంది తెలుసా? పాపాన్ని జయించిన విజయం చాలా గొప్పదండి. ఆ విజయాన్ని ఆస్వాదించడం చాలా గొప్పది. అరే ఒకప్పుడు నేను చిన్న చిన్న విషయాలకి ఇలా అయిపోయాను, ఈ రోజు అవి నా ఆలోచనలు కూడా రావట్లేదు అని అంటే ఆ పాపం పట్ల ఎంత విజయం అనే, ఎంత అద్భుతమైన విషయం ఆలోచించాడు. ఈ విజయం యేసుక్రీస్తు ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలనుకుంటున్నాడు. అందుకే పాపాన్ని ఎప్పుడు కూడా మీ సొంత శక్తితో, మీ సొంత బలం చేత జయించడానికి ప్రయత్నము చేయకండి. అది రక్షించేటువంటి దేవుని కృప ద్వారానే సాధ్యమవుతుంది. ఒకసారి ఆదికాండం 8:20 దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. నరుల హృదయాలోచన బాల్యం నుండి చెడ్డదంట అంటున్నాడు. ఏమన్నాడు? నరుల యొక్క హృదయాలోచన బాల్యం నుండి చెడ్డదంటున్నాడు. యెషయా గ్రంథంలో ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు అండి? హృదయం అంతా ఎలాంటిదంట? నీ హృదయం చెడ్డది, నీ హృదయం చాలా భయంకరమైనది, నీ హృదయంలో మంచిదేది లేదు, అది మోసకరమైనది, భయంకరమైన వ్యాధి కలిగింది. దాన్ని నమ్మొద్దు. అందుకే దాన్ని చేంజ్ చేయాలా. నీ హృదయాన్ని నమ్మకు. నీ హృదయాలోచన, మనుషులకు హృదయాలోచన, నరుల యొక్క హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది. అది చిన్నప్పుడు కూడా తెలుసు వానికి తప్పు ఒప్పుల గురించి. నేను చిన్నపిల్లలు కూడా భయం చూశాను. మీరు కూడా చూసుంటారు. వాళ్ళు గమనిస్తే వాళ్ళు కూడా భయపడతారు కొన్ని విషయాల్లో. అందుకే బైబిల్ ఏమని చెప్తుంది? బాల్యం నుండే వాళ్ళకి ఏం నేర్పించమంటుంది? వాక్యాన్ని నేర్పించమని చెబుతుంది. బాలుడు నడవలసిన త్రోవను వారికి చెప్పకపోవడం వల్లే కదా ఇవన్నీ సమస్యలు. గమనిక, మోహానికి శక్తివంతమైన ఇంద్రియాలే బానిసలు కనుక మనిషి తనను తాను పాపం నుండి రక్షించుకోలేడండి. నీ ఇంద్రియాలే మోహానికి బానిసలు. నీ అవయవాలే అన్నిటికీ సమస్యలు. నీ శరీరం నుండి నివసిస్తున్నటువంటి అవయవాలే అన్ని విధాలైనటువంటి ప్రాబ్లమ్స్ కి కారణం అని తెలుసా నీకు? నీ చెయ్యి, నీ కన్ను, అన్ని కారణాలే. నీ హృదయం, నీ శరీరంలో నివసిస్తున్న ప్రతి అవయవము భయంకరమైనటువంటి పాపానికి కారణమైన విషయాన్ని గ్రహించు. ఈవెన్ యాకోబు 4:1 కూడా చూస్తున్నాం. అసలు మన లోపల యుద్ధములు, పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయంటే నీ అవయవాలు నివసించే భోగేచ్ఛల నుండి, శరీరంలోని అవయవాల నుంచి వెళ్ళి సమస్యలన్నీ. నీ కన్ను నేను అభ్యంతరపరుస్తుంది, నీ కాలు నేను అభ్యంతరపరుస్తుంది, నీ చెయ్యి నేను అభ్యంతరపరుస్తుంది. ప్రభు అందుకే చెప్పాడు, నీ కన్ను నేను అభ్యంతరపరిస్తే పీకి పెరిగి పారివేయమన్నాడు. నువ్వు కన్నులతో నరకంలో వేయబడిన కంటే కన్నులు లేకుండా పరలోక రాజ్యంలో జీవించడం ఉత్తమం అని చెప్పాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నరికే అన్నాడు. నీ కాళ్ళు నిన్ను అభ్యంతరపరిస్తే నరికే అన్నాడు. ఎందుకు? దేవునికి కావాల్సింది నీ పరిశుద్ధత అండి. దేవుడు ఎప్పుడు కూడా నా పిల్లలు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలి, కంప్లీట్ హ్యాండ్సమ్ గా ఉండాలి, శరీర అవయవాలు చాలా స్పష్టంగా ఉండాలని ఎక్కడ కోరుకోవాలి. పౌలన్నట్టంటే మనిషి బాహ్య పురుషుడు కృషించిన అంతరంగ పురుషుడు అభివృద్ధి చెందాలనేది పౌలు యొక్క నినాదం. ఈరోజు సంఘంలో కూడా ఎక్కువగా ఆరోగ్యకరమైన బోధలు ఎక్కువైపోతున్నాయి. నీ శరీరాన్ని కాపాడుకో అంటే రకరకాల ఏమంటే శరీరం కాపాడుకోవడం ఏ రకంగా కాపాడుకోవాలి? పాపం నుండి కాపాడుకోవాలి, పవిత్రతగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. అది అసలు మనిషి యొక్క గురై ఉండాలి.
నీ అవయవాలను కాపాడుకోవడం నీకు తెలిసి ఉండాలి. తెస్సలోనిక పత్రికలో మనం అదే చూస్తున్నాం. పరిశుద్ధులగుటే దేవుని చిత్తం, జారత్వమునకు దూరంగా పారిపోట ఎరిగి ఉండటే దేవుని చిత్తం. నీ అవయవాలను కాపాడుకోవడం ఎరిగి ఉండటే దేవుని చిత్తం. నీ అవయవాలు పాపం చేయకుండా నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవడం ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. మరి ఆ దేవుని చిత్తం నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? పొన్ను దగ్గరికి ఎలా వెళ్తున్నావు? సో దానంతటి కారణం నీ ఇంద్రియాలండి. నీ ఇంద్రియాలు జాగ్రత్త. నేను చిన్నప్పుడు నా నోట్స్ లో ఒక కొటేషన్ రాసుకున్నాను. అది నాకు చాలా ఇప్పటికి ఏంటంటే, అది కన్నులు చూసిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు అని. కన్నులు ఆశిస్తాయి, చూడగానే ఆశిస్తాయి. కన్నులకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే చూడగానే ఆశిస్తాయి. కన్నులు ఆశించడం ప్రారంభిస్తే మనసులో అది గూడు కట్టుకుంటుంది. మనసులో గూడు కట్టుకోవడం ఒక్కసారి ఏర్పడిందంటే కాళ్ళు అక్కడికి పరిగెడతాయి, అంటే మనిషి అక్కడికి వెళ్తాడు. అందుకే కన్నులు చూసిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు. అంటే నువ్వు ఫస్ట్ చూపుల దగ్గర నీ జయించడం, విజయాన్ని సాధించడం నేర్చుకోవాలి. చూపు దగ్గర నువ్వు గెలవడం ప్రారంభించాలి. చూపు దగ్గర గెలిస్తే మనసు గెలుస్తుంది, మనసును గెలుచుకుంటే మనిషి గెలుస్తాడు. పాత నిబంధనల సామెతలు కూడా అదే చూస్తాం. అందుకే ప్రాకారం లేక పడిపోయిన పట్టణం ఎంతో తన మనసును అదుపులో ఉంచుకోలేని వాడు కూడా అంతే. నీ మనసు అదుపు తప్పుతుందంటే నీ కనులు సరిగా లేవు, నీ కనుల దృష్టి సరిగా లేదు, నీ ఫోకస్ సరిగా లేదు అని అర్థం. అందుకే కదండి పౌలు పిచ్చోళ్ళగా ఊకే పైన వాటిని వెతకండి, భూ సంబంధం వాటిని మనసు పెట్టకూడదు, పైన ఉన్నటువంటి క్రీస్తు కూడా కనిపెట్టుకోండి, యేసుప్రభు కూడా ఊకే పైన ఉన్న వాటిని వెతకమని చెప్పడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే పైన యేసుక్రీస్తు ఉన్నాడంటే, నీ రక్షకుడు ఉన్నాడు, నీ విమోచకుడు పైన ఉన్నాడు. ఈ భూమి మీద నీకు సంబంధించింది ఏం లేదండి. అందుకే కదా బైబిల్ పదే పదే శరీరాశ, భూమి మీద అంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు తప్పించి లోకంలో ఏముంది? ఏం తెచ్చుకుంటావు చెప్పండి? ఈ లోకంలో నీకు అవసరమైనది ఒకటి చెప్పు నాకు. శరీరంలో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి మించింది ఏమైనా ఉందా? అందుకే కదా నీ ఇంద్రియాలు బానిసలు అవ్వడానికి గల కారణం. అంటే లస్ట్ కి నీ అవయవాలే బలాన్ని చేకూరుస్తుంది. నీ ఇంద్రియాలే బానిసలు. నీ ఇంద్రియాల కారణమే నువ్వు ఓడిపోవడానికి కారణం అవుతుంది, నీ అవయవాలు. అందుకే కన్నును, చెయ్యిని అన్నిటిని జయించగలగాలి, చూపులను జయించగలగాలి. అప్పుడే నువ్వు అద్భుతమైనటువంటి పరిశుద్ధునిగా ఉండగలుగుతావు. సో ఆలోచించండి. ఇంకా మన క్లాస్ అయిపోలేదు, ఇంకా 2 క్లాసులు ఉన్నాయి దీని మీద. చాలా విషయాలు నేర్చుకుంటారు. మీకు వ్యక్తిగతంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా దయచేసి నాతో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపటి క్లాస్లో మనం కంటిన్యూ అవుదాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేసి ముగించండి దయచేసి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి, తెలుసుకోవాలని ఆశ ఉంది అని అంటే దయచేసి మీరు మాట్లాడవచ్చు. ఎవరైనా ఒకరు ప్రార్థించండి. ప్రార్థించడానికి కూడా ఆలోచిస్తున్నారా అండి? థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నీ యొక్క ఆశ్చర్యమైనటువంటి ప్రేమను బట్టి, అద్భుతమైన కృపను బట్టి, మా అందరి పట్ల వాత్సల్యతకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మా నుంచి నువ్వు కోరుకుంటున్నటువంటి ప్రతి గుణాన్ని బట్టి, ప్రతి లక్షణాన్ని బట్టి, నీ స్వరూపాన్ని నువ్వు మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నందుకు నిజంగా నీకు లెక్కలేని స్థితులు ప్రభు. ఎంత గొప్ప దేవుడు ప్రభు. నేను తుచ్చమైనటువంటి అభిలాషలు కలిగిన మానవులను కూడా నువ్వు తండ్రి నీ కుమారులాగా నువ్వు జీవించాలని కోరుకుంటున్నావు. ఎంత గొప్ప విషయం ప్రభా. మేము దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆదమవలు చేసిన పాపం కారణంగా కోల్పోయినటువంటి నువ్వు మాకు ఇచ్చినటువంటి ఆ స్వభావాన్ని, స్వరూపాన్ని తిరిగి యేసుక్రీస్తు ద్వారా నేను పొందడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై నీ స్తోత్రాలు చెల్లిస్తాను. ఆ స్వభావంలో, ఆ స్వారూప్యంలోకి మార్చబడడానికి ప్రాముఖ్యంగా నేర్చుకుంటున్నటువంటి పాఠాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఈ పాఠం అనేక మంది హృదయాలను కదిలించేలాగా, వారి జీవితంలో ఒక గొప్ప మార్పు జరిగేలాగా ప్రభా, వాళ్ళ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై ఆ నవీన స్వభావాన్ని ధరించుకునేడానికి, ఆ ప్రయాణంలో ముందుకు సాగడానికి కృప చూపించండి ప్రభా. ప్రియులైన పిల్లల వల్ల మేమందరము ఎఫెసీ 5 చెప్పినట్టు నిన్ను పోలి నడుచుకునేటటువంటి కృపను మాకు అనుగ్రహింప చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మా గురి, మా లక్ష్యం ప్రభా, ఈ భూమి మీద బ్రతికినంత కాలం
తండ్రి నీ కుమారుడైనటువంటి క్రీస్తులాగా మారటమే అనేది ప్రతి విశ్వాసి గ్రహించడానికి కృప చూపించండి. ఇంతకంటే మంచి ఉద్దేశం, ఇంతకంటే గొప్ప గురి, ఇంతకంటే గొప్ప లక్ష్యం పరిచర్యలో గాని సంఘంలో గాని లేదు అనే విషయాన్ని గ్రహించండి ప్రభు. ఎఫెసీ 4:11-13 వచనాల్లో మేమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుష జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది అంటే సంపూర్ణమైన పురుషులము అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారవ గారికి నువ్వు ఈ పరిచారకులను నియమించావనే సత్యాన్ని మేము గ్రహించండి ప్రభు. అటు కృపను మాకు అనుగ్రహింపచేయండి. అల్టిమేట్ గోల్ ప్రభా, నీ చనిపోయే లోపు నీ కుమారుడైనటువంటి క్రీస్తులాగా మారాలన్నదే నీ లక్ష్యమని, నీ ఉద్దేశమని, అందుకే నువ్వు మమ్మల్ని రక్షించుకున్నావు అనే సత్యాన్ని గ్రహించి అనుదినం ప్రభా దినదినము మేము యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడుతున్నామా లేదని క్రాస్ చెక్ చేసుకుంటూ మా తోటి వారిని అలా నడిపిస్తూ ప్రభా మేము పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులుగా ప్రవర్తించడానికి మీరు చూపించమని, విన్న వాక్యం అందరి హృదయాలలో అందరి జీవితాల్లో ఫలింపచేయమని, ఇంకా ప్రభా లోతుగా తెలుసుకోవడానికి సహాయం దయచేయమని మా ప్రార్థనలు వింటున్నానికి స్తోత్రాలు చెల్లిస్తూ క్లాస్ విన్న ప్రతి సహోదరి సహోదరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోక తండ్రి. ఆమేన్.